మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. సరే, అందరం హల్లెలూయా చెప్తాం. రైట్. నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండం 20 బైబిల్ ఉన్న వాళ్ళంతా బైబిల్ తీయండి. ఎనిమిదవ వచనం నుండి 11 వచన భాగాలు నేను చదువుతాను. 8, 9, 10, 11. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సూచించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. హల్లెలూయా. మీకు విశ్రాంతి దినాన్ని గురించి ఇంతకు ముందు 2-3 దఫాలుగా చెప్పడం జరిగింది. మరలా దాని గురించి చెప్తున్నాను. అయితే ఈరోజు సీరియల్ వారీగా, అంటే విశ్రాంతి దినములో మనము దేవుని మందిరంలో గడపడం అనే దానికి ఎటువంటి అనుభవాలు ఉంటాయి, దేవుని మందిరంలో మనం గడపడం వల్ల, దేవుని మందిరానికి ఆదివారం రావడం వల్ల, దేవుని ఆలయంలో మన కుటుంబాలు పాల్గొనడం వల్ల కలిగే మేలు, ఉపయోగాలు ఒకదాని వెంబడి ఒకటి చెప్తూ నేను ముందుకు వెళతాను. మీరు జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ఎక్కువ సమయాన్ని దేవునితో గడిపేది క్రైస్తవులే. దానికి ఒక దినమును కేటాయించి ఆ దినమంతా దేవుని సన్నిధిలో గడిపేది ఒక క్రైస్తవులే. ఇలాంటి అనుభవాలు ప్రపంచంలో మనము చూస్తున్న ఏ మార్గంలోనైనా ఇలాంటి అనుభవాలు ఎక్కడ మనం చూడలేము కూడా. అందరూ వాళ్ళ ఇష్ట దైవాలకు వెళతారు, దండం పెట్టుకుంటారు, టెంకాయ కొడతారు, దక్షిణం ఇస్తారు, ఏదో పలహారం ఇస్తే తీసుకుని తిని వెళ్ళిపోతారు అంతే. ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే ఆ సమయాన్ని గడుపుతారు వాళ్ళు, అంతే తప్ప ఇంకంతకు మించి లోతైన భావాన్ని వాళ్ళు వెతుక్కోలేరు, లోతులోకి వెళ్ళలేరు. కానీ క్రైస్తవులు అలా కాదు. దేవుని మందిరానికి రావడమే కాదు, దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. యేసు క్రీస్తుతో, మరణాన్ని జయించిన యేసయ్యతో
ఒక ఆత్మానుబంధాన్ని, లోతైన అనుభవాన్ని, దేవునితో మమేకమై దేవునిలో లీనమయ్యేటట్లుగా దేవుని అంతరంగములో ఒక స్థానాన్ని మనము కల్పించుకునే విధంగా, దేవుణ్ణి మన హృదయంలో దాచుకునే విధంగా ఒక లోతైన అనుభవంలోనికి దేవుని పిల్లలు వెళ్తారు. అందుకని లోకములో ఉండే భక్తి మార్గాలన్నిటికంటే క్రైస్తవ మార్గము చాలా గొప్పది. దేవునితో గడిపే అనుభవాలు గొప్పవి. నేను నిన్నగా మొన్న ఇప్పుడు ఒక వీడియో పెట్టాను, ఒక మెసేజ్ పెట్టాను. మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు, మాజీ ప్రధానమంత్రి, చనిపోయి కూడా 20 ఏళ్ళు అయిందేమో, పైన అయిందేమో. ఆయన్ని ఒక పేపర్ విలేకరి మీడియా ఒక ప్రశ్న వేసింది. మీడియాలో అందరూ హిందువులే కదా, చాలామంది క్రైస్తవులుగా మతం మారుస్తున్నారు, క్రైస్తవ మతం మారుస్తున్నారు, మత మార్పిడి జరుగుతుందని చెప్తున్నారు, దీనికి మీరేమంటారు అని ప్రధానమంత్రిని అడిగారు. ఒక మీడియా ఒక విలేకరు అడిగితే, అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు టీవీఎస్లో. ఆయన అన్న మాట మీకు పెట్టాను, గ్రూపులో పెట్టాను. ఆయన ఏమన్నాడంటే, మతం మారుస్తున్నారో లేదో నాకు తెలియదు, మతాన్ని ఎవరు ఏ మతాన్ని మార్చుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవుల గురించి మాత్రం నాకు ఒకటి తెలుసు. అదేమిటంటే, దుర్మార్గులు మారుతారు, వ్యభిచారులు మారుతారు, దొంగలు మారుతారు, నరహంతకులు మారుతారు. ఇటువంటి వాళ్ళందరినీ క్రైస్తవులు మనుషులను మార్చి వారిని మంచివారిగా మారుస్తారు. దుర్మార్గులను, నరహంతకులను, మోసగాళ్లను, అబద్ధీకులను, వ్యభిచారిటువంటి మోసపూరితమైన మనుషులను మంచివారిగా మారుస్తారు వాళ్ళు. అది మాత్రం నాకు తెలుసు అన్నమాట. ఎంత అద్భుతమైన మాట అది. క్రైస్తవులందరూ ఆనందించే మాట. ఒక విధంగా చెప్పాలంటే, పివి నరసింహారావు ఇండియా దేశం మొత్తానికి సువార్త ప్రకటించారు అన్నమాట. ఆయన సువార్త ప్రకటించినట్టు యేసుక్రీస్తుని గురించి ఇండియా దేశం మొత్తానికి ఒక్క మాటలో సువార్త నింపాడు ఆయన, ఒక్క మాటలో. అందుకని దేవునితో మనం నడిచే ఈ గొప్ప అనుభవం చాలా మంచిది. అందుకే మీ భర్తలు, మీ కుటుంబాలు మారాలని మీకు ఒక తపన ఉండాలి, ఒక వేదన ఉండాలి, ఒక భారం ఉండాలి. వాళ్ళని మీరు జయించాలి. మీ కుటుంబాలు దేవుని మందిరంలో ఉండేటట్లుగా మీరు దివారాత్రులు ప్రార్థన చేయాలి. మీరు ఆడవాళ్ళు మీరు తలుచుకుంటే మీకు తెలియట్లా, మీరు తలుచుకుంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. మీరు తలుచుకోవాలి కానీ, మనస్సును పెట్టాలి కానీ, మీరు ఒక తీర్మానం చేయాలి కానీ, పట్టుదల కలిగి పని చేయాలి కానీ, ప్రార్థన చేయాలి కానీ, ఉపవాసం ఉండి మొరపెట్టాలే కానీ మీరు అనుకున్నది సాధిస్తారు గట్టిగా, నాకు తెలుసు అసలు. కాబట్టి మీలో బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, మనసు కొంచెం కష్టంగా అనిపించినప్పుడు ప్రార్థన చేస్తారే కానీ, నిరంతరము దాని గురించి వేదన పడితే, ప్రభువా నా కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉండాలి, నా కుటుంబం అంతా దేవుని స్తుతించాలి, నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపడాలి అని గనక నువ్వు రాత్రింబవళ్ళు బిడ్డను మోసే నువ్వు, బిడ్డను కన్న నీవు ఎంత ప్రసవ వేదన పడతావో అలాంటి ప్రసవ వేదన నీవు కలిగి ఉంటే నీ కుటుంబాన్ని దేవుని మందిరంలో స్థిరపరచుకుందువు గాక. హల్లెలూయా. కాబట్టి తల్లి ప్రార్థన చేయండి, ప్రసవ వేదన పడండి, మొరపెట్టండి, మీ కుటుంబాన్ని దేవుని మందిరంలో స్థిరపరచుకోండి. ఈ మందిరంలో గడిపే ఈ సమయం ఎంత విలువైనదో నేను ఒకదాని వెంబడి ఒకటి చెప్తూ వివరించుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ మాటలు మనందరికీ తెలుసు, నేను వీటి గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ సందర్భం చాలాసార్లు మీకు నేను చదివాను, మీరు కూడా చదువుతుంటారు. 6 దినాలు కష్టపడాలి, 7వ దినము అది నీది కాదు.
నీకు సంబంధం లేదు. ఆ రోజు నీ ఇంట్లో నీవైనా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ దాసి అయినా, దాసుడైనా, నీ ఇంటికి వచ్చిన బంధువు అయినా సరే పని చేయడానికి లేదు. ఏ పని చేయడానికి లేదు. నిజమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, నిజమైన దేవుని నమ్ముకున్న బిడ్డవే నువ్వైతే, నిజంగా మీరు దేవుని పిల్లలే అయితే, ఈరోజు ఉదయం కూడా ఒక మెసేజ్ పెట్టి, పని ఉంది, ఈరోజు పని ఉంది కాబట్టి మందిరానికి రాను అనేవాళ్ళు క్రైస్తవులు కాదు. ఈరోజు పని ఉంది కాబట్టి ఈరోజు చర్చికి రాలేకపోతున్నాను అనేవాళ్ళు దేవుని బిడ్డలు కాదు, క్రైస్తవులు కాదు. ఈరోజు ఎన్ని పనులు ఉన్నా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అనేవాళ్లే నిజమైన క్రైస్తవులు. స్తోత్రం చెప్పండి. మీలో చాలా మంది దేవుని సన్నిధిలో, తెలుగులో చెప్పాలంటే దొంగలుగా ఉన్నారు. దొంగ అంటే అర్థం ఏంటంటే దొంగతనం చేసేవాడు అని కాదు. నా లెక్కలో దొరకకుండా పారిపోయేవాడు. దొంగతనం చేయడం వేరు, దొరకకుండా పారిపోవడం. కాబట్టి దేవునికి దొరకకుండా, దేవుని సన్నిధిలో కనబడకుండా దేవునికి దూరం అయ్యే వాళ్ళందరూ దొంగ క్రైస్తవులే, దొంగ భక్తులే. నేను ఈ మాట నేను చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ ఆయన అన్నాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకము చేసుకో. ఎన్నిసార్లు చెప్పాలండి నేను? దేవుడు ఎన్నిసార్లు బోధించాడు మీకు ఈ మాట? ఎందుకు విశ్రాంతి దినము ఆదివారము దేవుని మందిరంలో ఎందుకు ఆచరించాలో ఇక్కడ చెప్పాడు విషయం. ఇక్కడ చెప్పాడు. తర్వాత ఆశీర్వాదాల సంగతి తర్వాత చెప్తాను. నేను దేవుని మందిరానికి ఎందుకు రావాలో, విశ్రాంతి దినము ఏ పని చెయ్యకూడదని ఎందుకు చెప్పాడో ఇక్కడ చెప్పాడు. 6 దినాలు కష్టపడాలి, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు చెప్పండి విశ్రాంతి దినము. విశ్రాంతి దినము. మీకంటే మాకు ఎక్కువ పనులు ఉంది ఆదివారంలో. పెళ్లిళ్ళు పెట్టాలు చాలా జరుగుతాయి మాకు ఆదివారం, చాలా జరుగుతాయి మా కార్యక్రమాలు. మీకంటే మాకు ఎక్కువ జరుగుతాయి ఆదివారం. మీకంటే మాకు ఎక్కువ పనులు ఉంటాయి ఆదివారం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? 6 దినాలు కష్టపడు, చాలు, సరిపోయింది 6 దినాలు. నీ జీవితానికి, నువ్వు బ్రతకడానికి, నువ్వు వృద్ధి చెందడానికి 6 దినాలు సరిపోతాయి. 7వ దినము, 6 దినములు నువ్వు కష్టపడిన సంపాదనని దీవించే దినము ఆదివారం రోజు. హల్లెలూయా. ఈ 6 దినముల యొక్క కష్టాన్ని 2 అంతలుగా దీవించేది ఆదివారం. అది 2 అంతలు అవ్వాలంటే విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించాలి. ఈ 6 దినాలు డబల్ అవ్వాలంటే, ఈ 6 దినాల యొక్క కష్టం అది డెవలప్ అవ్వాలంటే 7వ దినమున విశ్రాంతి దినము, ఆ దినమును దేవుని సన్నిధిలో గడపాలి. ఏమంటాడు? నీవైనా, నీ కుమారుడైనా, నీ కూతురైనా, నీవైనా, నీ కుమారుడైనా, కూతురైనా, దాసుడైనా, దాసి అయినా, నీ బస్సు అయినా, వింటున్నారండి? నీ బస్సు అయినా, నీ ఇళ్ళలో ఉన్న పరదేశి అయినా ఏ పని చెయ్యకూడదు. ఖండితమైన ఆజ్ఞ ఇది, ఖండితమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ గురించి ఇక్కడ ఏమన్నాడు చూడండి, 15:26లో. ఇదే నిర్గమాకాండ. నేను దాదాపుగా ఈరోజు అంతా నిర్గమాకాండమే చెబుతా. రిఫరెన్స్లు అన్నీ అవే, ఎందుకంటే దీనిలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందుకని ఇదే చదువుతాం మనం. మూసే భాగం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల
నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విను. చాలా మంది అంటారు ఒక మాట, ఏమాట అంటే కొంచెం నీరసంగా ఉండి రుచించుకు రాలేకపోతున్నాను. నీరసం ఉండి ఇంటికాడ ఏం చేసావు? అదే నీరసం ఉండి చర్చకొచ్చి ఏం చేస్తావు? మీరందరూ చెప్పాలి. నీరసం ఉంది, కొంచెం బడలిగా ఉంది, కొంచెం తలనొప్పిగా ఉంది, లైట్గా మందిరానికి రాలేదు అనుకుందాం. ఇంటికాడ ఉండి ఏం చేసావు? మందిరంలోకి వచ్చి ఏం చేస్తావు? చెప్పండి, అందరూ చెప్పండి. నేను చెప్పనా? ఇంటికాడు ఉంటే వాళ్ళతో వీళ్ళతో ఆడుకోవడమో, ముచ్చటించడమో, లేకపోతే టీవీ పెట్టుకొని చూడటమో, అంతగా మించి నువ్వేం చేయవు, లేకపోతే షికారికి వెళ్ళిపోతావు. సరే, మందిరానికి వచ్చి ఏం చేస్తావు? అంట్లు దోమం, కసువడం, ఇల్లు వాకిలు పోవడము, అన్నం కూర వండి పెట్టము, ఏ పని చేయవు. వచ్చి ఓర కూర్చోవడమే. ఓర కూర్చోవడం కూడా రెస్టే కదా? మీరు చెప్పండి, ఓర కూర్చోవడం కూడా రెస్టే కదా? ఇంటికాడ చేసే, ఇంటికాడను చేసేది మందిరంలో చేసే దానికి వ్యత్యాసం చెప్తున్నా. పగలు నిద్రపోయేవాడు దరిద్రుడు. పగలు నిద్రపోయేవాడు దరిద్రుడు. పని మానుకొని, విశ్రాంతి దినాన్ని మానుకొని నిద్రపోతున్నారు చూసారా, వాళ్ళు నిష్ఠ దరిద్రులు. వాళ్ళు పరలోక రాజ్యం కూడా పోరు. కరెక్ట్గా చెప్తున్నా నేను, పరలోక రాజ్యం కూడా వెళ్ళరు. ఎందుకంటే ఆ రోజు కూడా నిద్రపోతారు. యేసు ప్రభు వచ్చే రోజు కూడా నిద్రపోతారు. ఇంకెట్లా పోతాడు? దేవుడు రాకడంచే రోజు కూడా నిద్రపోతాడు. ఇంకా పరలోక రాజ్యం వాడేట. అందుకని పరలోక రాజ్యం కూడా లేదు. నువ్వు విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ పాటించేవాడు, ఆయన దృష్టికి న్యాయమైనది చేసినవాడు, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినేవాడు, అటువంటి వాడిని నేను స్వస్థపరుస్తాను, నేను ఆరోగ్యం ఇస్తాను, నేను దీవిస్తాను. జాగ్రత్త వినండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఎప్పుడు? దేవుని ఆజ్ఞ. ఇది దేవుని ఆజ్ఞ. ఇది కట్టడండి. ఇది కట్టడ. ఇది మనుషులు పెట్టింది కాదు, పాస్టర్లు నియమించింది కాదు. సాక్షాత్ సృష్టికర్త అయిన దేవుడే 6 దినాల్లో కష్టపడాలి, 7వ దినమును నేను పరిశుద్ధపరిచాను, దాన్ని ఆశీర్వదించాను, నీ కుటుంబం అంతా నా మందిరంలో ఉండాలి అని దేవుడే చెప్పిన ఆజ్ఞని. తమ్ముడు, నేను ఆదివారం చర్చకు రాలేదంటే అన్న 12 రాలేదన్నా. అదే ఎవడు చెప్పిన, అదే ఎవరు ఆడవాళ్ళు చెప్పిన, మొగలు చెప్పిన, ఏది చెప్పండి 12 ఇక్కడే ఉన్నాడు. ఏ పని చెప్పాలి అందరూ? మీరేమంటారు? 12 రాలేదు. ఇక్కడే ఉన్నాడు దేవుడు. ఏ పని? మరి ఏ పని పెట్టుకుంటున్నావు నువ్వు? చెప్పాలి, మరి మీరే చెప్పాలి. ఒకడు పెళ్ళికి పోయినంటాడు, ఒకడు దినానికి పోయినంటాడు, ఒకడు ఫ్రెండ్ ఉండి పిలిచానంటాడు, ఒకడేమో బాత్రూమ్ పోయినంటాడు, ఒకడేమో నిద్రపోతున్నాను అంటాడు, ఒకడేమో నేను బండి రిపేర్ చేసుకోవడానికి వెళ్ళానంటాడు. ఏ పని చేయకూడదురా బాబు అని దేవుడు చెబితే 12 రాలేదంటాడు. అక్కడ కూడా దొంగ మాటే, అక్కడ కూడా అబద్ధమే. వింటున్నారు నా మాటలు? అబద్ధాన్ని నువ్వు మాట్లాడితే మాట గుర్తుపెట్టుకోండి, రాసుకోండి కూడా మంచిదే. అబద్ధాన్ని గనుక నువ్వు చెబితే నీ జీవితం అంతా ఆ అబద్ధాలను కాపాడుకోవటమే సరిపోదు. నీ జీవితం విన్నారా? నువ్వు అబద్ధాలు ఆడితే ఆ అబద్ధాన్ని కాపాడుకోవటమే సరిపోతుంది నీ జీవితం అంతా.
ఒక్క నిజమును మాట్లాడితే ఆ నిజము జీవితం అంతా నిన్ను కాపాడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క అబద్ధాన్ని నువ్వు మాట్లాడి అబద్ధాలు చెప్తే వాటిని కవర్ చేసుకోవాలి, వాటిని కప్పించుకోవాలి, వాటిని నువ్వు సర్వ్ చేయాలి. అందుకు నీ జీవితం జరిపాలి. సాధ కూడా నన్ను అడిగితే అదే ఒక అబద్ధము ఒక నిజం ఒక్కటే, రెండు ఒకటే, అదొకటి ఇదొకటే. ఒక్క అబద్ధం చెప్పు, ఆ ఒక్క అబద్ధానికి జీవితం అంతా నువ్వు కాపాడుకోవాలి. ఆ అబద్ధాన్ని కాపాడటమే సరిపోతుంది. అదే ఒకే ఒక నిజం చెప్పు, ఆ నిజమే నిన్ను జీవితం అంతా. ఒక్క అబద్ధము దాన్ని కాపాడటానికి నీ జీవితం దాలదు. ఒక్క నిజము, ఆ నిజమే నిన్ను నీ జీవితాన్ని కాపాడాలి. పని రాలేదన్న ఏ పని, ఏ పని అంటే ఇంకా దానికి చెప్పలేరు సమాధానం, దానికి చెప్పలేరు సమాధానం. పని రాలేదని అంటారు అంతే. మరి ఇక్కడేముంది? ఏ పని చెప్పాలి అందరూ. ఉందా లేదా మాట? చూడండి 10వ వచనం. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. నీవైనా, నీ కుమారుడైనా, నీ కూతురైనా, నీ దాసుడైనా, దాసి అయినా, ఆఖరికి నువ్వు మేపే పశువైనా, గొర్రె అయినా, మేక అయినా, నీ ఇళ్లలో ఉన్న పరదేశ అంటే చుట్టం, బంధువులు. ఏమా ఒక మాట వినండి. ఆదివారం మాంసానికి పోవాలా? పోవద్దని నేను చెప్పట్లేదు కదా, నేను చెప్పినా చెప్పమని మీరు పోతారు. అందుకని దాని గురించి ప్రస్తావన చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆదివారం సెంటిమెంట్, ఆదివారమే ముఖ్య దినం. మిగతా రోజులు తింటే అంత ఇంట్రెస్ట్ పడుతుంది చాలా మంది. అందుకని ఆదివారం తినాలి. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన అయితే మాంసం కొట్టుకాడికి పోతే జనాలు ఎంతమంది ఉంటారు? ఆదివారం చెప్పండి. చికెన్ కొట్టుకాడైనా జనమే, చేపల కొట్టుకాడైనా జనమే, మాంసం కొట్టుకాడైనా జనమే, ఆఖరికి నాటుకోళ్ళు అమ్మే కాడ కూడా జనమే, ఆఖరికి కూరగాయల కొట్లో కూడా జనమే కదా. ఎక్కడ పట్టే జనం ఉంటారు. 9 గంటలకు ఆరాధన. అప్పుడు నువ్వు మాంసం తెప్పించుకొని తిని చేపుకుంటూ మందిరానికి రావాలి. అప్పుడు నువ్వు మాంసానికి ఎన్నింటికి పోవాలా? అందరూ చెప్పాలి. మాంసానికి పోయింది మీరు వీళ్ళు కదా. మిమ్మల్ని అడుగుతారు, చెప్పండి ఎన్నింటికి పోవాలా? 5ంటికి పోవాలి. తీరిక 7 గంటలకు లేచి 7-7:30కి లేచి, ఈ 7-7:30కి ఎందుకు లేస్తాను తెలుసు? వీళ్ళు ఆ రోజు పని లేదు కదా, రోజు పొద్దున లేస్తారు. 6 రోజులు, 7వ రోజు సెలవు కాబట్టి 1-2 గంటలు ఎగస్ట్రా వేస్తారు దెబ్బ. నిజమా కాదా? ఒక 7-7:30 దాకా కొట్టుకుంటారు. లేచి వాకిట్లో కానీ మంచంలో కానీ బయట కానీ కూర్చొని కాసేపు నవ్వు చూడండి. కూర్చొని కాసేపు నిద్రపోతారు. మళ్ళీ మీకు తెలీదు, ఇట్లా ఒక అరగంట సేపు మళ్ళీ పాతకాని అనమాట. అంటే మంపు దిగదు. అందుకని కాసేపు కూర్చుంటారు. అప్పుడు సల్లంగా 8 అయింది. అయితే ఇంకొకటి ఉంది ఇక్కడ, ఆదివారం రోజునే గంట చేయించుకోవాలా, క్రాప్ చేయించుకోవాలా? ఓకేనా? ఆదివారం రోజే మళ్ళీ ఇది ఒకటి, అదేంటి? చర్చికి పోవాలా? డేవిడ్ ఈరోజు చర్చికి పోవాలా? పోయేటప్పుడు శుభ్రంగా చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా, శుభ్రంగా పోవాలంటే ఏం చేయాలి? 7:30కి లేచావు, ఒక అరగంట సేపు కూర్చొని నిద్రపోయావు, 8 అయింది. ఇక ఇప్పుడు మాంసం తేవాలా, గడ్డం చేయించుకోవాలా, క్రాప్ చేయించుకోవాలా? మళ్ళీ ఇంటికి వచ్చి ఒకడు బాత్రూమ్ పోతే అరగంట గంటలాడు. అది కూడా చెబుతున్నా. బాత్రూమ్ పోతే మరి అక్కడ ఏమైనా గుళ్ళు కడతారో గోపురాలు కడతారో నాకు తెలియదు, కానీ ఆ బాత్రూమ్ పోతే గంటసేపు రారు. ఇది ఏమంటే అంతా అక్కడే స్నానము 1-2 మొత్తం బాత్రూంలోనే. ఈ లోపు బయట కడుపు చచ్చిపోవడమే. బయట ఎవరున్న పిల్లలు భార్య ఉంటే, ఎవరు చుట్టాలు ఉంటే వాడు పోలేక, ఎటు పోలేక ఈ తలుపు వీడు తీయడు. 8 అయిపోయిందా? 7:30కి నిద్ర లేచారు, అరగంట సేపు కూర్చొని ధ్యానం చేశారు, మంపు 8 అయిపోయింది. ఇంకో గంట ఉంది. ఈ గంటలో డిమ్మర పెట్టాలా? డిమ్మరా
లేకపోతే గడ్డ చేర్చుకోవాలా, మీసాలు చెప్పాలా, కరువురు బాబు రోజులాగా మీసాలు చెప్పాలా, మీసాలు కట్ చేసుకోండి. ఇది గర్వానికి సూచన, గర్వానికి సూచన. ఇది మీసాలు తిప్పుకోవాలా, మళ్ళీ పట్టీలు పెట్టి క్రాప్ చేర్చుకోవాలా, పైన ఇంత బొచ్చి పెట్టుకొని చుట్టూ శుభ్రంగా గుడ్డు కొడుచుకోవాలా. మళ్ళీ క్రాప్లో కూడా టైం అక్కడ కాసేపు ఎడ చేయమంటాడు, కాసేపు ఇది చేయమంటాడు, కాసేపు మొత్తం తీసేయమంటాడు, కాసేపు పైన కొంచెం పిలకొంచమంటాడు. ఇవన్నీ మళ్ళీ మన షాపులో కాసేపు, మళ్ళీ గడ్డం మీసాలు ఇవన్నీ. మళ్ళీ మార్కెట్కి పోతే చెప్పండి, ఈయన అక్కాయి పోసేసింది ఏమండి, వత్త కాస్త అల్లం తీసుకురా, కాస్త పుస్తకం తీసుకురా, కాస్త జీలకర్ర తీసుకురా, పనికి మారున్నానా ఈయన ఏం చేస్తానే అంటాడు. మళ్ళీ ఫోన్ అయితేలే సర్లే చెత్తలే మొక్కే కదా. మళ్ళీ మార్కెట్కి పోతే 6 నుంచి 6 కిలో ఉంటారు జనం, ఉంటారా లేదా? ఈ అంతా దగ్గరికి 9 అయిపోయింది, 9. ఇక మళ్ళీ మార్కెట్కి పోవాలి. జీలకర్ర, అల్లము, కొత్తిమీర, పుదీనాకు ఇవన్నీ తీసుకోవాలి. మళ్ళీ అయ్యొక చోట ఉంటాయి, ఇవన్నీ తీసుకుని ఇంటికి రావాలి. ఇంటికి రాగానే బాత్రూమ్ పోయి స్నానం చేయాలి. ఆడొక అరగంట, 9:30 బయటకు వచ్చేసరికి మళ్ళీ కానాకాకి రెడీ చేసి పెట్టాలి కదా 10. ఇంకా మళ్ళీ బట్టలు, ఏ బట్టలు వేసుకోవాలి? జీన్స్ ప్యాంటా లేకపోతే సగం ప్యాంట్లా? వినండి, ఈ బట్టలన్నీ ఎక్కడుందా? సొక్క ఎక్కడుంది, ప్యాంట్ ఎక్కడుంది, బనీన్ ఎక్కడుంది, అండర్వేర్ ఎక్కడుంది, ఇవన్నీ వెళ్ళి వెతికియాలి అక్కాయి. ఒకవేళ ఈ కూడా పోయిందా, దేవుడు చెప్పాడు నీకు భర్తను ప్రేమించమని. దేవుడు చెప్పా నీకు భర్తకు లోపడమని చెప్పలా? పనికి మాలిందానా? ఆ పాస్టర్ గారు అడుగుతావా, ఆయన అడుగుతావా, నేను ఒకటి దొరికి అడుగుతావా? పాస్టర్ గారు ఎట్లా చెప్పాడేమో చూద్దాం. ఏది 10 గంటల దాకా 10:30 దాకా నువ్వు సాగబీకి మళ్ళీ సొక్క ప్యాంట్ ఎక్కడో తీసుకొచ్చాడు పెట్టి మళ్ళీ అన్నం పెట్టి అప్పుడుకి ఈ అక్క ఎప్పుడో రెడీ ఉంటుంది 8:30 కల్లా. చూడండి, దేవుడు అంటే ఎంత భయం లేదు, దేవుడు అంటే ఎంత భయం లేదు. ఆలోచించాడు దేవుని బిడ్డలారా. ఇది మీరు నవ్వుకున్నారేమో కానీ దీనిలో ఎంత పరమార్థం ఉందో. నువ్వు నమ్ముకున్నావు దేవుడిని, నేను కాదు. నువ్వు నన్ను నమ్ముకోలా. మీరందరూ నన్ను నమ్ముకోలేదండి, మీరు దేవుడిని నమ్ముకున్నారు. నమ్ముకున్నప్పుడు ఆయన మాటకి నువ్వు విధేయత, ఆయన మాట నువ్వు వినాలి. నువ్వు వినాల్సింది నా మాట కాదు, దేవుని మాట. కొంచెం నువ్వు దేవుని మాట వినాలి, నా మాట కాదు. అప్పుడు నీకు మేలు. ఇక్కడ అన్నయ్య కాదండి, అన్నయ్య కాదు, దేవుడు. దేవుడు అది తెలుసుకోండి ఇక్కడ. కాబట్టి నువ్వు ఏ పనియు చెయ్యకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును 1 ఆశీర్వదించి 2 పరిశుద్ధపరిచెను. హల్లెలూయా. ఇది ఆశీర్వాదకరమైన దినం, ఇది పరిశుద్ధమైన దినం. ఇది ఈ దినమును నీ కుటుంబంతో వచ్చి నువ్వు దేవుని మందిరంలో గడిపితే నీ కుటుంబము దీవించబడుతుంది, నీ వ్యక్తిగత జీవితము పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. ఆశీర్వదించబడతావు. నీ వ్యక్తిత్వము, నీ హృదయం, నీ వ్యక్తిగత జీవితం పరిశుద్ధపరచబడుతుంది. 6 దినాలు బూతులు తిడతావు, అపవిత్రమవుతావు. చూపుల్లో, మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో, ఉద్దేశములో, నడకలో, ఎక్కడో చాట అపవిత్రమవుతావు, మలినమవుతావు, అపవిత్రమవుతావు. ఏదో ఒక నేను అంటుకుంటుంది అపవిత్రత. ఇదంతా ఆదివారం దేవుని మందిరంలోకి వస్తే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ వ్యక్తిత్వాన్ని, నీ మనస్సుని, నీ హృదయాన్ని, నీ తలంపులను, నీ చూపులను, నీ మాటలను, నీ మనస్తత్వాన్ని సమస్తమును పరిశుద్ధపరచునుగాక. మళ్ళీ రీఛార్జ్ అవుతావు అన్నమాట.
విశ్రాంతి దినం అనేది రీఛార్జ్. కార్డులో నీ డబ్బులు కార్డు అయిపోతే, నెల కార్డు అయిపోతే 3 రోజుల ముందు నుంచి మొదలు పెట్టుకుంటుంది ఆ యొక్క కదమ్మా. ఏమని చెప్పండి, మీ బ్యాలెన్స్ ఇక 3 రోజుల్లో అయిపోతుంది, మొదలు కూడా రెడీగా ఉండని. మరి ముడి కూడా కూడా 3 రోజుల ముందే నీకు రెడీగా ఉండని 3 రోజుల నుంచి మొదలు పెట్టి. వాళ్ళకి ఎంత తెలియదు చూడండి. అంటే అప్పటికప్పుడు చేస్తే మా కానికి వస్తే డబ్బులు అని మనం అంటలా. అందుకని 3 రోజుల నుంచి ఉంటే మీ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోవడానికి ఇక 3 రోజులే టైం ఉంది. 3 రోజులే టైం ఉంది. జాగ్రత్త, త్వరపడండి, రీఛార్జ్ చేయించుకోండి. రీఛార్జ్ అవుతావు. మళ్ళీ ఆదివారం దేవుని మందిరంలోకి వస్తే 1 ఆశీర్వదించబడతావు, 2 నీ ప్రాణము, శరీరము, ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది. దేవుని మందిరం, దేవుని మందిరం అంటే చాలా గొప్పదబ్బ. మీకు కంటికి కనపడదు. ఇది 1 కొరింథీ పత్రిక 2:9 అనుకుంటారు. అక్కడ ఏమంటాడంటే దేవుని కార్యాల గురించి ఒక మాట అంటాడు. అవి కంటికి కనపడవు, ఆయన మన కొరకు ఏమి సిద్ధపరిచాడో. కరెక్టే. 2వ అధ్యాయం 9వ వచనం, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. నీకు తెలియదు మందిరం అంటే మామూలు ఎప్పుడు చెప్పే వాక్యాలు కదా అని అనుకోవచ్చు. నువ్వు నీరసంగా ముఖం వచ్చినట్టుగా ఏముందిలే అనుకోవచ్చు. నీ ఫీలింగ్ సైతాన్ని కలిగించింది. సైతాను అలాంటి ఆలోచన, అలాంటి మనసు కలిగించింది. కానీ దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో, నీ కొరకు ఏమి దాచిపెట్టాడో అది నీకు తెలియదు, నీ చెవులకి కనపడదు, నీ కంటికి కనపడదు, నీ హృదయానికి అర్థం కాదు. కానీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ ది లార్డ్. 31:19 కీర్తన. 31:19 కీర్తన. నరుల ఎదుట చదవన మాట ఎంత ఉందో. 31:19లో నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు, 2 మాటలు చూడండి. ఆ వచనంలో 2 డిఫరెంట్ మాటలు. దాచి ఉంచిన మేలు, 2 సిద్ధపరిచిన మేలు. దేవుని ఆశ్రయించే వారికి, దేవుని మందిరానికి వచ్చే వారికి, దేవుని సన్నిధిలో గడిపే వారి కొరకు, నీ కుటుంబం దేవుని మందిరంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, నీ కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. తెలుసుకోండి తమ్ముళ్ళు, నా 2 చేతులు జోడించి చెప్తున్నా. నిద్రలు పోకుండా, చెడులు వాటిని మానుకొని, స్నేహితులు సహవాసాలు మానుకొని, ఒరే ఆదివారం ఎక్కడికి రానురా, ఒక కోజాత్రలో వాడికి నరం మిగుతూ ఉంటుంది, నాలుగంతా ముద్దు మారిపోయి ఉంటుంది. అందుకని ఎవరిని పిలవాలని గుర్తు పెట్టుకుంటాడు, ఫోన్ కొడతాడు, అర్జెంట్ పడుకు రాలంటాడు. ఈడేందోనని ఏదో బిల్డింగ్ కడతామని పోతాడు. ఇక అంతే, బండి కూర్చుంటాడు, పానీ అంటాడు, ఇక అంతా అయిపోయింది. ఇక ఆదివారం దాన్ని మీ దారిని. ఏ పని చెయ్యొద్దు అన్నప్పుడు ఏ పని పెట్టుకోకూడదు. ఆదివారం ఏ పనికి వెళ్ళొద్దని కాదు, చెయ్యొద్దు. అసలు పెట్టుకోవద్దు, చెయ్యొద్దు, వెళ్ళొద్దు. ఇది నేను ఆశీర్వదించిన దినము, నిన్ను పరిశుద్ధపరిచే దినము, నిన్ను ఆశీర్వదించే దినము. కాబట్టి నీ కుటుంబం అంతా ఏ పని చెయ్యకుండా నా ఆలయంలో, నా సన్నిధిలో మీరు గడుపుదురుగాక. హల్లెలూయా. ఇప్పుడు అంశం చెప్పలేదుగా మీకు, రాసుకోండి. దేవునితో గడిపే సమయం.
ఇది లేదు మీకు చెప్పే అంశం ఇది. దాదా చెప్పలేదు మీకు అంశం. దేవునితో గడిపే సమయమే విశ్రాంతి దినం. దేవునితో గడిపే సమయమే, సమయం కాదు, సమయమే విశ్రాంతి దినం. ఇప్పుడు మనం ఎవరితో గడుపుతున్నామో తెలుసా? స్నేహితులతోనూ, బంధువులతోనూ, ఏమా ఇరుగు పొరుగు వాళ్ళతో కాదు. ఇప్పుడు మనం దేవుని మందిరంలో ఉన్నామంటే మనము దేవునితో సమయాన్ని గడుపుతున్నాం. దేవుని పాదాల దగ్గర ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్నాం, ఆయనతో ఇప్పుడు మనము సమయము గడుపుతున్నాం. ఈ సమయం చాలా విలువైంది. ఆలోచించండి, ఈ సమయం చాలా విలువైంది. అందుకే నువ్వు దేవునితో గడుపుతున్నావు కాబట్టి, ఈ మాట వినండి, అందరూ వినండి. దేవుని మందిరానికి నువ్వు వచ్చి దేవునితో గడుపుతున్నావు. దేవునితో గడుపుతున్నావు అంటే ఈ సమయం చాలా విలువైంది. అందుకే నేను చెప్తా ఉంటా, సెల్ ఫోన్ చూసుకోవద్దు, ఫోన్ వస్తే బయటికి వెళ్ళొద్దు, మెసేజ్ చూడొద్దు, షార్ట్ మెసేజ్లు, ఫోటో లెక్చర్, ఫోటో గ్యాలరీ, వీడియో క్లిప్పింగ్లు, అసలు ఫోనే టచ్ చేయొద్దు. ఫోన్ వస్తే బయటికి వెళ్ళి మాట్లాడొచ్చు, మళ్ళీ కూర్చోవద్దు, అటు ఇటు చూడొద్దు, ఎవరితో ఎవరు మాట్లాడొద్దు, నిద్రపోవద్దు, అటు ఇటు తిరగొద్దు, అల్లరి చేయొద్దు అని ఎందుకు చెప్తానంటే ఇది దేవునితో గడిపే సమయం. తల్లి వింటున్నారా? నిద్రపోతున్నారా? ఇది దేవునితో గడిపే సమయం. ఈ సమయము మనం దేవునితో గడుపుతున్నప్పుడు వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్తాను. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టావా అనుకుందాం. కూర్చోబెడతారా? కూర్చోబెట్టిన తర్వాత మనము స్టేజ్ దిగి కిందకు పోయే పోండి అని చెప్పేదాకా రాతి విగ్రహాల్లో కూర్చోవాలి ఇద్దరు ఆడే ఆ స్టేజ్ మీద. పెళ్లి కాడికి పోయి కూర్చొని ఇద్దరు ఆడు కూర్చొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఈ అమ్మాయి 10 మందితో వాడు 10 మందితో మాట్లాడుతుంటే ఎలా ఉండేది మీరు చెప్పండి? పెళ్లిపేటలో కూర్చొని ఆయన ఫ్రెండ్స్తో ఆ అమ్మాయి, వీడి ఫ్రెండ్స్తో వీడు, ఎవరి పాటి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటుంటే పెళ్లి చేసే పాస్ ఏంటి బాగుండా? పెళ్లికి వచ్చిన జనం తిక్కలోనా? మీరు చెప్పండి. చెప్పరండి ఎవరు? మాట్లాడితే బాగుంటుందా? చెప్పండి. మాట్లాడితే బాగుంటుందా? మాట్లాడకూడదు కదా? సైలెంట్ కూర్చోవాలి. మాస్టర్ గారు ఏమంటే లేవాలా? కూర్చోమంటే కూర్చోవాలా? దాన్ని ఏమంటారు? మెయిలా ముసుగు. దాన్ని తీయమంటే తీయాలా? దండ ఏమంటే వేయాలి? 3 ముళ్ళు ఏమంటే వేయాలా? ఆయన ఏమనం పోతే ఈ అట్ట పట్టుకొని ఉంటాడు. అట్నే పట్టుకున్నాడు, అన్నయ్య పట్టుకొని ఉంటాడు. యాలు పట్టుకొని తాలిపడు కట్టు అనేదా కట్టడానికి లేదు. మాస్టర్ గారు పూజారైనా అంతే, ఎవరైనా అంతే. బాగా వినండి మాట. కాబట్టి వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని వాళ్ళిద్దరూ వాళ్ళ పాటి వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటుంటే, ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే అది సమంజసం కాదు, అది కట్టడ కాదు, అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. అది ఎంత నిజమో దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం గడిపేటప్పుడు, ఇది దేవునితో గడిపే సమయం. ఇది మనుషులతో కాదు, జంతువులతో కాదు, చుట్టాలతో కాదు, వాళ్ళతో వీళ్ళతో కాదు. మనము ఏకంగా మరణమును జయించిన, మరణపు ములుని విరిచిన, పాపుల కొరకై దిగి వచ్చిన యేసు క్రీస్తుతో మనము గడిపే విలువైన సమయం. ఎంతో జాగ్రత్తగా ఉండాలి దేవుని మందిరం. అందుకే మందిరం అయిపోయిన తర్వాత కూడా పెద్దగా మాట్లాడుకోవద్దు, అలర్ చేద్దామా, సైలెంట్గా ఉండాలని ఎందుకు చెప్తారంటే వాళ్ళగా ఉందని కాదు. ఎంతసేపు గోల్ చేస్తారు, కజేపు చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళగా ఉందని కాదు, డిస్టర్బ్గా ఉందని కాదు, అంతరాయం కలిగిస్తున్నారని కాదు. ఇది దేవుని సన్నిధి కదా, దేవుడు ఉన్నాడు కదా. కాబట్టి ఆయనతో మనం గడిపే సమయం
చాలా డిసిప్లిన్గా, క్రమశిక్షణగా, రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతతో కూడిన పరిస్థితిని ఇక్కడ మనం క్రియేట్ చేసుకొని దేవునితో మనము నిశ్శబ్దంగా, చెప్పండి, సమాధానంగా, మౌనముగా ఆయన సన్నిధిలో మన ప్రవర్తన, మన మాట తీరు, మన చూపు అన్నీ కూడా మార్చుకొని దేవుని సన్నిధిలో చాలా నియమాలతో, నిష్ఠలతో ఆయన సన్నిధిలో మనం గడిపితే ఆ సమయం చాలా విలువైంది. ఆ సమయం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక, పరిశుద్ధపరచునుగాక. గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్లో ఉంది, నా సన్నిధిని మీరు వణకరా, భయపడరా, మీరు వణకరా అన్నాడు. కాబట్టి దేవుని మందిరంలో మనం చాలా డిసిప్లిన్గా ఉండాలి. నా 25 ఏళ్ల ఈ సేవలో నేను ఏ ఊరు ప్రార్థన పోయినా సున్నం కొట్టిన రాయిలాగా అమ్మ కూర్చుంటా, కుర్చీలో కూర్చోబెడతారు, కూర్చుంటా అంతే. బైబిల్ చదువుకుంటా, లేకపోతే కళ్ళు మూసుకుంటూ కూర్చుంటా, ధ్యానం చేస్తా, వాక్యాలు గుర్తు చేసుకుంటా, వాక్యాలన్నీ మననం చేసుకుంటూ ఏ వాక్యం చెప్పాలి ప్రభు, ఏ వాక్యం బయలుపరుస్తావని కళ్ళు మూసుకుంటే నాకు దేవుని వాక్యాలు గుర్తు వస్తాయి. బాగా దేవుడు నాకు బయలుపరుస్తాడు, మాట్లాడతాడు. ఇది నా ఫార్ములా, ఇది నా రహస్యం అన్నమాట, నా సీక్రెట్ ఇది. కళ్ళు మూసుకున్నా కాసేపు ధ్యానం చేశారంటే దేవుడు మంచి మంచి వాక్యాలు గుర్తు చేస్తాడు, వెంటనే లేచి ప్రసన్నం చేస్తాడు. ఎవరు వచ్చినా 4 వందలు చెప్తా అంతే, మాటలతో కాకుండా ఊరక నవ్వు, స్మైల్ ఇచ్చి నవ్వు అంతే. ఇక ఎవరితో ఏం మాట్లాడలేదు పెద్దగా. ప్రార్థనకు పోయానంటే మళ్ళీ తిరిగి వచ్చేదాకా నేను ఎవరితో మాట్లాడుతాను, నా పడిగా పలకరిస్తే ఒక డిసిప్లిన్ పాటించాలి. మన దేవుని మందిరంలోనైనా, బయటికి వెళ్ళినా, కూటానికి వెళ్ళినా, సభలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇది మనము ఎందుకంటే ఇందులో గొప్ప దీవెన ఉంది. కొంతమంది చూడండి, ప్రార్థన అయిపోయిందని ఇక మామూలు ఉండదు, ఇక అయస్కాంతం పోయిన ముక్కును నచ్చుకుంటుంది అన్నట్టుగా ఏ గ్రూపులు ఆ గ్రూపులు, ఏ జతలకు ఆ జతలు అయిపోయి ఏకేకలో పక్కపక్కలో నవ్వుకోవటాలు, పెద్దగా మాట్లాడుకోవటాలు, ఏవేవో మాట్లాడుకోవటాలు, చతుర్లు, జోకులు, ఇక వాళ్ళకి మర్చిపోతారు దేవుని సన్నిధిలో ఉన్నామని మర్చిపోతారు. అదేమంటే మనవాళ్లే కదా, మనవాళ్లే కాదని ఎవరు అన్నారు? మనవాళ్లే, మన వాళ్ళ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ భయం కలిగి మనం ఉండాలి. అచ్చతులు, జోకులు, నవ్వులు, ఏకైకలు, పదపక్కలు, సెటైల్ చేసుకోవటాలు, కౌంటర్లు చేసుకోవటాలు, ఇటువంటి పదాలన్నీ వాడకూడదు. అసలు ఎక్కువ నవ్వకూడదు, ఎక్కువగా పెద్దగా ఆ ఎగిల్ నవ్వులు నవ్వకూడదు, చతుర్లు ఆడకూడదు, జోకులు వేసుకోకూడదు. చాలా డిసిప్లిన్గా, క్రమశిక్షణ ఉండాలి. ఇక్కడ మనం నేర్చుకున్నదే బయట ప్రపంచంలో మన జీవిత విధానం అవుతుంది. ఇక్కడ మనం ఏది నేర్చుకుంటామో, ఏది అవలంబిస్తామో అదే మన జీవన విధానం అవుతుంది. బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అదే మన జీవన శైలి, అదే మన జీవన విధానం, అదే ప్రవర్తన, అదే మాట తీరు, అదే క్రమశిక్షణ బయట కూడా అదే వస్తుంది. ఇక మన జీవితమే అది అయిపోతుంది. అందుకనే దేవుని మందిరంలో ఈ విధానాన్ని మనం పాటించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునితో గడిపే సమయమే విశ్రాంతి. దేవునితో గడిపే సమయమే విశ్రాంతి దినము. దేవునితో గడపడానికి ఈ దినం, అందుకే విశ్రాంతి దినం. ఆ రోజున ఏ పని చేయకుండా, ఏ ఎదవ పనులు చేయకుండా, ఏ సినిమాలకు శిఖరాలు తిరగకుండా, ఏ పనికి మాలలతో గాలితీరులు తిరగకుండా, చెడ్డ స్నేహితులతో తిరగకుండా, బజార్ల బట్టి అడ్డులు తిరగకుండా ఆ రోజున నా సన్నిధిలో నాతో గడుపుతారు. ఏదేను వనంలో అవ్వ ఆదాముతో నేను గడిపిన ఆ సమయం వాళ్ళు పోగొట్టుకున్నారు. మరలా అలాంటి సమయాన్ని ప్రజలకు నేను ఇవ్వాలి. ఏదేను వనములో ఆదామవ్వలతో దేవుడు గడిపిన సమయమే దాన్ని మరలా దేవుడు రిపీట్ చేసి విశ్రాంతి దినముగా మార్చి, పునరుద్ధాన దినముగా మార్చి,
మరణమును జయించిన దినముగా మార్చి ఈ విశ్రాంతి దినాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఏదైనా వనంలో రోజు వచ్చేవాడు. కానీ దేవుడు ఆ ట్రెండ్ను మార్చి వారానికి ఒక్కసారి నాతో గడపడు. 6 దినాలు నీకు స్వేచ్ఛనిచ్చి, 6 దినాలు నీకు స్వతంత్రతనిచ్చి, 6 దినాలు నీకు నీ మనసులో ఉండే హృదయాన్ని బట్టి, నీ ఒపీనియన్ బట్టి, నీ జీవిత సౌలభ్యము కొరకు, నీ ఎదుగుదల కొరకు, నీ జ్ఞానానికి, నీ తెలివికి, నీ కష్టానికి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చి 6 దినాలు హ్యాపీగా పనిచేసుకో, హ్యాపీగా గడుపు, కష్టపడు, ప్రయాసపడు, 10 రూపాయలు సంపాదించుకో. ఒక్కరోజు నాతో గడుపు, నా సన్నిధిలో గడుపు. నువ్వు మళ్ళా రిలీఫ్ అవుతావు, మళ్ళా నువ్వు రీఛార్జ్ అవుతావు, మళ్ళీ నువ్వు కొత్తగా మారిపోతావు. 6 దినాలు నువ్వు పడిన కష్టము, ఆ ఒత్తిడి, ఆ టెన్షన్, ఆ మానసిక ఒత్తిడి అవన్నీ క్లోజ్ అయిపోతాయి. మరలా నవీన స్వభావంతో, ఒక నూతన ఉత్సాహంతో ఆదివారం నేను నింపి మరలా నీకు రీఛార్జ్ చేసి మళ్ళీ సోమవారం బయటకు పంపిస్తా. హల్లెలూయా. ఇదండి దేవుడు మనకిచ్చిన విధానం. ఎన్ని వారాలు మానేస్తారు దేవుని మందిరానికి చెప్పండి? దేవుడు నీకు ఇచ్చినంత మళ్ళీ లాగేసుకుంటాడు. గుర్తుపెట్టుకో, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, నీకు ఇచ్చినంత లాగేసుకుంటాడు. లేదా సాతాను గడిక నాకు అప్పగిస్తాడు. మళ్ళీ నువ్వు నష్టాలు చూస్తావు, మళ్ళీ నువ్వు ఎదురు దెబ్బలు తింటావు, మళ్ళీ నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. నువ్వు విశ్రాంతి దినముని వెనకేస్తే, ఈరోజు సీరియస్గా చెప్తున్నా, నువ్వు ఏమైతే దేవుని దగ్గర ఇప్పుడు దాకా సంపాదించుకున్నావో వాటన్నిటికీ మళ్ళీ డ్యామేజ్ పడే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ దెబ్బతినే ప్రమాదం ఉంది. మళ్ళీ దేవా ఆదివారం అది తప్పనిసరిగా మందిరానికి వస్తారా అని గుండెల బాదుకొని పరిగెత్తుకునే సమయం నీకు వచ్చింది. మళ్ళీ నీకు నష్టము కలుగు చేస్తే తప్ప నువ్వు మాట్లాడవు, నీకు దెబ్బ కొడితే తప్ప నువ్వు దేవుని మాట వినవు, నీకు ఎదురు దెబ్బలు తగిలితే తప్ప నువ్వు మళ్ళీ క్రమంగా దారిలోకి రావు. ఇది తథ్యం, బైబిల్ చెప్తుంది. ఇక చూడండి, వరుసగా నిర్గమకాండం 16వ అధ్యాయం. గుర్తుపెట్టుకోండి, దేవునితో గడిపే సమయం అదే విశ్రాంతి దినం. కాబట్టి భక్తులు దేవునితో గడిపితే ఈ ఆశీర్వాదాల యొక్క మూలాలను మీరు తెలుసుకోండి. ఈరోజు 16వ అధ్యాయము 24 నుంచి నేను చదువుతాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొని అది కంపు కొట్టలేదు. 24 నుంచి 30 వరకు చదువుతాను. దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాని తిరుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట దొరకదు, 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు. అట్లు జరిగదు. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకపోయారు. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు? కూర్చోవాలి, అటు తిరగొద్దు. చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చిన కనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించును. చూసారా, వింటున్నారా? 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండాలి. 7వ దినమున ఎవడును తన చోట నుండి
బయలు వెళ్ళకూడదు. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించారు. వింటున్నారు నా మాటలు? దేవుడు అన్నాడు మన్నాను కురిపించాడు. మాట వినండి, మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించి దేవుడు అన్నాడు ఈరోజు విశ్రాంతి దినానికి ముందు రోజు, వినండి ఈ మాట, ఈరోజు మీరు సమకూర్చుకునేటప్పుడు ఆదివారానికి ఉపయోగపడేది కూడా శనివారమే సమకూర్చుకోండి. గడ్డమైనా క్రాప్ అయినా పనులైనా ఏదైనా శనివారమే క్లోజ్. మా యవనస్తులు చెప్తుంటాం, నేనేం చెప్తానంటే శుక్రవారమే క్లోజ్ చేసుకోవాలని చెప్తాను. అన్ని పనులు మాకైతే, మీకైతే శనివారం, మాకైతే శుక్రవారం. ఎందుకంటే శుక్రవారము మేము అన్నీ క్లోజ్ చేసుకోవాలి పనులు ఉంటే. శనివారం మాకు వ్రత దినం, అంటే మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దినం. మీ అందరి కొరకు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీకోసం ఉపవాసం ఉండి శనివారం రోజు మేము ప్రార్థన చేయాలి. అందుకని ప్రార్థనా సమయాన్ని వేస్ట్ చేయకుండా శుక్రవారం సాయంకాలానికే బట్టలు ఉతుక్కోండి, బయట పనులు చూసుకోండి, అన్ని చేసుకోండి అని చెప్పేస్తారు. శనివారం అన్నం ఉండేది లేదు, కూర ఉండేది లేదు, అన్నం తినేది లేదు. ఆ రోజు వస్తే మజ్జిగ తాగొచ్చు, మంచిగా తాగొచ్చు, కావాలంటే ఒక టీ ఇప్పిస్తాను, అంతకంటే వేడి చేసినట్టే కొబ్బరి కూడా ఇప్పిస్తాయి. ఇంకా అన్నం ఇంకా మాత్రం ఏం లేదు, ఆహారం లేదు, ఏదైనా నీళ్ళే. అలాగని పాలు జ్యూసులు కాదు, మళ్ళీ పాలు జ్యూసులు కాదు, ఓన్లీ నీళ్లు, లిక్విడ్ అనమాట. మజ్జిగ, మంచినీళ్ళు, అవసరమైతే ఒక టీ. టీ కూడా మా కుటుంబంలో అందరూ తక్కువేలే, మేము టీ పెద్దగా తాగు, మేము అలవాటు చేసుకోవాలి. వద్దు అనుకుంటే నెల అయినా మానేస్తాం, తాగాలనుకుంటే రోజు తాగు. వద్దు అనుకుంటే నెల కాదు 2 నెలలైనా సరే దాని వాసన కూడా పడిన ఎప్పుడు దూరం కట్టే పెట్టానమాట. అలా ఉండింది. అందుకని శనివారం రోజు ఆడి మందిరంలో ప్రార్థన చేయాలి, ఆదివారం విశ్రాంతి. విశ్వాసులకి మీకు శనివారం రోజే అన్ని ముగించుకోవాలి. ఆదివారం ఏ పని పెట్టుకోకూడదు, క్రాపులు గంటలు కూడా పెట్టుకోకూడదు. శనివారం సాయంకాలమే శుద్ధి చేసుకోవడం, మొత్తం పొద్దున్నైనా మధ్యాహ్నం ఎప్పుడైనా కాలు పెట్టినప్పుడు లైట్ చేసుకోవడం. ఈ మగాళ్ళు చెప్తున్న మాట, ఆదివారం పొద్దున్న షాపులకు వెళ్ళొద్దు, ఇళ్ళకాడ గీకుడు కార్యక్రమాలు పెట్టవద్దు. ఈ గీకుడు కార్యక్రమాలు ఆదివారం పెట్టుకోవద్దు. శనివారం ఉదయమా, లేకపోతే మధ్యాహ్నం అన్నానికి వచ్చినప్పుడా, లేకపోతే సాయంకాలం పెందల ఇంటికి వచ్చి శనివారం రోజైనా పెట్టుకోండి. ఆదివారం పెట్టుకోవద్దు. గడ్డాలు పెంచుకొని రాండి, ఇబ్బంది లేదు, నేనేమన్నా కానీ సమయానికి రావాలి. అది కనుక దేవుడు శుభ్రంగా రావాలి, ముందుగానే జాగ్రత్త పడాలి, ముందు చూపు ఉండాలి. కాబట్టి వీళ్ళకేం చెప్పాడు, శనివారం రోజే అన్ని కూర్చుకోండి, ఆదివారానికి సరిపడా మన్నాను సమకూర్చుకోండి. ఆదివారం దొరకదు, మీకు మాట చెప్తున్నా, ఆదివారం రోజు నువ్వు సంపాదించే సంపాదన అది ఎప్పుడు నువ్వు అనుభవించలేవు, ఎప్పుడు నీకు దొరకదు, నీ దగ్గర ఎప్పుడు ఉండదు. ఆదివారం సంపాదించే డబ్బు, ఆ డబ్బంతా కొన్ని సంవత్సరాలకో నెలలకో దేవుడు మొత్తం కౌంటింగ్ చేసి ఎన్ని ఆదివారాలు సంపాదించావు, ఎంత సంపాదించావో మొత్తం కౌంటింగ్ చేసి ఏదో ఒక బొక్క పెడతాడు. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రంధ్రం వేస్తాడు. హాస్పిటల్లో రోగాలు, అవసరాలు, ఇబ్బందులు, అకస్మాత్తుగా వచ్చే ఆపదలో, అవసరాలు, ఖర్చు, ఏదో ఒక పెద్ద పెడతాడు, మొత్తం పోతాయి అడ్డపోతాడు. నువ్వేమనుకుంటావంటే, ఏమనుకుంటా తెలుసు, చాలామంది ఈ రకంగా దేవుని మందిరాన్ని కూడా మానుకొని వారానికి 7 రోజులు ఎడతెరిపి లేకుండా పని చేసినా అంతత మాత్రంగా ఉంది, ఆదివారం కూడా పని మానుకొని చచ్చిపోతే ఇంకేమైనా ఉందా అనుకుంటావే కానీ ఈ ఆదివారాలన్నీ లెక్క కట్టి దేవుడు నాకు పెద్ద చేశాడు అని మాత్రం నీ కళ్ళ కూడా అనుకోరు. చాలా మంది అవిశ్వాసులు అలా అనుకోరు.
నేను ఈ ఆదివారాలన్నీ మానుకున్నాను కాబట్టే ఈ ఖర్చులు, ఈ ఆపదలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు. అందుకే అనుకోని చాలా మంది ఆదివారం పనిచేసినా కూడా అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఇంకా ఆదివారం ఏం చర్చికి వెళ్తాము అని అనుకుంటారు. అట్లా అనుకుంటే వాళ్ళ వైపుకే పండించుకుంటారు. అవిశ్వాసం. విశ్వాసులైతే ఆలోచిస్తారు, ఎందుకు ఇలా జరుగుతుంది? మనం దేవుని వెనకేసినందువల్లే కదా, దేవుని పక్కన పెట్టినందువల్లే కదా. సహజంగా ఏదన్నా అనారోగ్యం ఉండి లేవలేని, రాలేని, కనీసం పని కూడా చేసుకోలేని, మంచానికే పరిమితం అయిపోయి, ఏనండి మాటలు, ఆ రోజు రాలేని పరిస్థితుల్లో రోగం వచ్చింది, లేకపోతే హాస్పిటల్లో ఉన్నావు, లేకపోతే నువ్వు ఊర్లో ఉన్న అత్యవసరమైన పని మీద రాలేని పరిస్థితుల్లో చిక్కుపోయావు, బంధించబడ్డావు. అది దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు దాని గురించి. దాన్ని ఏమో ఆయన పట్టించుకోడు. కానీ అన్ని అవకాశాలు ఉండి కూడా సాకులు చెప్పిన తప్పుకుంటావే, దేవుని భయం లేకుండా, అది మాత్రం దేవుడు లెక్క పెడతాడు. వీళ్ళలో ఒకడా కొందరమ్మా, ఒకడా కొందరా? ప్రజలలో కొందరు 7వ దినమున మన్నాను కూర్చుకోవడానికి వెళ్ళారట. వారికి ఏమీ రాసుకోండి. దేవునితో గడిపే సమయం 1, 2 అంతల దీవెనలు. 1, 2 అంతల దీవెనలు. 1 రాసుకోండి. ఎందుకంటే 24 నుంచి మీరు చదువుకుంటూ వస్తే విశ్రాంతి దినానికి ముందు రోజు సమకూర్చుకున్న భోజనం మన్నా, ఆ మరుసటి రోజు విశ్రాంతి దినము కూడా వచ్చింది. శనివారమే ఆదివారానికి కలిపి 2 అంతల దీవెనలు నీకు దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. శనివారం మీరు ఇచ్చే కానుక వారం అంతా మాకు ఇవ్వాలి. ఒక్కరోజు మీరు పనిచేస్తే వారం అంతా మాకు అయిపోతున్నప్పుడు, వారం అంతా పనిచేసి ఒక్కరోజు దేవునితో గడిపితే ఆ ఒక్కరోజున దేవుడు కవర్ చేయడా? చేస్తాడా? చేయడా? మీరు బాగా ఆలోచించండి. మేము ఏ పని చేయడం వల్ల, మేము ఏ వ్యాపారం, ఏ ఉద్యోగం చేయడం లేదు. మీ అందరికీ తెలుసు, ఆదివారం వస్తే నేను ఎంత కానుక చేస్తున్నాను దేవుని మందిరంలో. నేను వేసే కానుక వాళ్ళకి ఏమైనా టిప్పరకన్నా వస్తాయా? తలకు నూనెకైనా వస్తాయా? ఒళ్ళు తొక్కున్న సబ్బుకైనా వస్తాయా? నేను వేసే కానుక వాళ్ళకి దేనికి ఉపయోగపడతాయి అని నువ్వు ఆలోచించుకొని కానుక నీకు అర్థమైంది. చాలా మంది వేస్తున్నారు కనుక బాగా అది ఎగస్తాడు. అది ఎగస్తా, అది సైతానికి తెలియదు, సైతానికి జ్ఞానం. నేను దీవెన పొందుకుంటా. నువ్వు దీవెన పొందుకుంటే అందరికీ ఇవ్వవుగా? ఏమా చెప్పండి. మీకు ₹1,00,000 వచ్చినాయి, అందరికి ఇస్తారా? సంఘంలో వాళ్ళందరికీ ఎవరుగా చెప్పండి. మరి నువ్వు కానికిచ్చే టైంలో అందరూ ఇస్తున్నారు కానీ ఎందుకు అనుకుంటావు? కాబట్టి ఎవడు దీవెన వాళ్ళదే, ఎవరు ఆశీర్వాదం వాళ్ళదే. నేను 10 ఇస్తే ఇంకొకరు 50 వేస్తారు కదా, 100 వేస్తారు కదా, అది సైతాన్ అన్నమాట. నేను దీవించబడ్డాను, నేను ఇచ్చే కానుక ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ అవసరాలకి, వాళ్ళ కుటుంబ పోషణకి, అలాగే వాళ్ళు చేసే సేవకి, దేవుని పనికి. ఇచ్చే ₹10, ₹20 ఇన్ని పనులు వస్తాయా? మేము తినాలి, మా అవసరాలు తినాలి, మళ్ళీ అందులో కొంత దేవుని పని చేయాలి, దేవుని సేవకి వెళ్ళాలి, మా ఆరోగ్యాలు చూసుకోవాలి, మేము పోషించే సేవకులను వారు ఎవరస్తులు పోషించాలి. నువ్వు వేసే ₹10, ₹20, ₹50, ₹100 ఇన్ని పనులకు వస్తాయా? కానీ మేము మీలాగనే బ్రతుకుతున్నాం. మేము కూడా మిమ్మల్ని పోషించే దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు.
మీకంటే గొప్పగా పోషిస్తున్నాడు. మీరు వారానికి ఒకసారి పలావ్ తింటారేమో, మేము రోజు పలావ్ తింటాం. నిజంగా ఒక్కో రోజు 3 పూటలు కూడా తింటాం పలావ్. అందుకే మాకు తొందరగా గ్యాస్ ట్రబుల్ ఇవి వస్తుంటాయి. బాగా వినండి, మీరు వారానికి ఒకసారి, మహా అయితే వారానికి ఒకసారి, లేకపోతే 2 రోజులకు ఒకసారి, ఒక్కొక్కరు నెల కూడా తెచ్చుకోరనుకోండి. మేమైతే రోజు పలావే, రోజు చికెనే, రోజు పలావే. మమ్మల్ని పంచపక్ష పరమాణాలతో దేవుడు మమ్మల్ని పోషిస్తాడు. నిన్న ఉదయం ఒక ఊరు వెళ్ళాం, ప్రార్థన, పలావ్ చికెన్ పెట్టాం, తిన్నాం, ప్రార్థన చేశాం, ఆటో ఎక్కాం. ఆటో ఎక్కి కదిలేటప్పుడు ఆగండి ఆగాం. ఒక్క 5 నిమిషాలు ఆగండి నిలబడ్డాం. ఒక పిల్లవాడిని పంపించారు పుట్టుకి, గబగబగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎంత పొడుగు దంసపాటు అన్న తినేటప్పుడు నేను మర్చిపోయామన్నా అని ఆ బాట కోసం ఆపి, ఆ బాటలు గ్లాసులు అన్ని ఆటోలో పెట్టి, మీరు ఇంటికి పోయినా తాగండి, మధ్యలో ఎక్కడ ఆగండి, మేము ఇవ్వటం మర్చిపోయామని పోయే వాళ్ళు ఆ పిల్ల 2 గ్లాసు బాటలు బండి. మేమంతా ఊరుకుంటాం, ఊరు బయట బండి ఆపుకొని మళ్ళీ సలపట్టు పనికి రావుగా, ఊరి బయట బండి ఆపుకొని సేలో ప్రశాంతంగా ఉండే స్థలంలో అందరూ ఆటోలో కూర్చొని తలా ఒక గ్లాసు తాగి మిగతా మిగిలింది వేసుకొచ్చాం. మర్చిపోయింది కూడా దేవుడు ఆపి మమ్మల్ని పోషిస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు అంటాడు, నువ్వు 6 దినాలు కష్టపడితే 6వ దినము నువ్వు చేసే కష్టాన్ని 7వ దినాన్ని కూడా కలిపి 2 అంతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. హల్లెలూయా. తెలుసుకొని విశ్వాసముతో ఉన్నవాళ్ళు, విశ్వాసము కలిగిన వాళ్ళు, ఈ పరమార్థాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆత్మ చెప్పుచున్న సంగతులు గ్రహించుదురుగాక. ఆమేన్. కాబట్టి దేవుడితో గడిపే ఈ సమయము 2 అంతల దీవెన. రెండోది ఇదే 19వ అధ్యాయం నిర్గమాకాండం. చెప్పాను కదా, ఎటు వెళ్ళొద్దు, మొత్తం నిర్గమాకాండమే. 19వ అధ్యాయం 3వ వాక్య భాగం చదువుతున్నా. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలపవలసినది ఏమనగా. ముచ్చటించి, నేను ఆ మాట అండర్లైన్ చేసుకున్నా, వినండి బాగా. సీనాయి పర్వతం మీద రమ్మన్నాడు దేవుడు మోషే. ఎన్ని రోజులు గడిపాడమ్మా చెప్పడమ్మా, చెప్పండి. మోషే కొండ మీదకి వెళ్ళి ఎన్ని రోజులు కొండ మీద గడిపాడు? అందరూ చెప్పాలి. 40 రోజులు, 40 రాత్రులు, 40 పగలు. 40 రోజులు దేవుడితో గడిపితే దేవుడు ఒక మనిషితో మాట్లాడినట్లుగా దేవుడు మోషే ప్రజలతో ముచ్చటిస్తున్నాడని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఏం రాసుకున్నారు దీన్ని? మనము దేవునితో గడిపితే దేవుడు మనతో మాట్లాడతాడు, ముచ్చటిస్తాడు. బయట ప్రపంచంలో అన్ని ముచ్చట్లే కదమ్మా. ఏమా బయటకు పోతే అన్ని ముసలం ముచ్చట్లేగా, సొల్లు కబుర్లేగా, పోసుకోని మాటలేగా, అన్ని బయట మాటలే, పనికి మన మాటలే. కానీ దేవుని మందిరానికి వస్తే దేవుడు ముచ్చట చెబుతాడు, చిన్న ముచ్చట, మంచి మాటలు. నీ దయగల మాటలే ధైర్యపరచినవి, నీతి నియమాలలో నన్ను
సంఖ్యాకాండం చేయండి ఒకసారి. 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వాక్యం. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను. ఫేస్ టు ఫేస్. ముచ్చట. తెలంగాణలో ఒక విషయం చెప్తారా అనే దాన్ని ఒక ముచ్చట చెబుతారా విన్నారమ్మా? తెలంగాణ భాషలో ఒక విషయం చెప్తారా నీకు దగ్గరికి రా అనే దాన్ని నీకు ఒక ముచ్చట చెబుతారా అంట. ముచ్చట అంటే ఒక విషయం. దేవుడు ముచ్చటిస్తాడు. బెంగుళూరు గొప్పవాడు. వింటున్నారా? ఇక్కడ ఏమంటాడు? మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి నేను నీతో ఏమైతే మాట్లాడుతున్నానో, నీతో ఏమైతే ముచ్చటిస్తున్నానో అవన్నీ వెళ్ళి ప్రజలతో మాట్లాడు. ప్రజలతో మాట్లాడు. నీకు తెలియని విషయాలు, నువ్వు నడుచుకోవాల్సిన విషయాలు, నువ్వు నేర్చుకునే విషయాలు, నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు బోలెడు ఉంటాయి జీవితంలో. అవన్నీ దేవునితో మాట్లాడు నువ్వు దేవుని మందిరంలో ఉంటే. ఆమేన్. ఉపదేశం అనొచ్చు, దాన్ని మాట్లాడటం అనొచ్చు, దేవుని స్వరం అనొచ్చు, దేవుని వాక్యం అని కూడా అనొచ్చు. దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో, మన అందరితో మాట్లాడతాడు, ముచ్చటిస్తాడు. మనకు తెలియాల్సిన విషయాలు ఏంటో, తెలియని విషయాలు ఏంటో, చేయదగినవి ఏమో, చేయదగనివి ఏమో, మనం ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలో అన్నీ ఆయన ముచ్చటించి మనతో మాట్లాడే సమయం దేవునితో మనము గడిపే సమయం. హల్లెలూయా. కాబట్టి ఎన్నోదమ్మ ఇది చెప్పండి. రెండవది, దేవుడు మనతో మాట్లాడతాడు. లేకపోతే ముచ్చటిస్తాడు. ఇక్కడ దేవుని మందిరంలో ఉంటేనే దేవుడు ముఖాముఖిగా నీతో మాట్లాడేది. మన ఎవరో ఒక సహోదరు అంటుంది, ఎప్పుడు అంటున్నారు మన విశ్వాసం అన్న, ఈ రోజు నేను ఏవైతే అనుకొని వచ్చానో దేవుడు అవే నాతో మాట్లాడాడు. నేను ఒక భయంతో వచ్చా, దాని గురించి దేవుడు మాట్లాడాడు. నేను ఒక ఆశతో వచ్చా, దాని గురించి మాట్లాడాడు. నేను ఒక అనుమానంతో వచ్చా, ఆ అనుమానాన్ని దేవుడు తీర్చాడు. ఈరోజు నేను ఒక ఉద్దేశంతో వచ్చా, ఆ ఉద్దేశాన్ని సఫలమవడానికి ఒక రూట్ నాకు తెలియజేశాడు. ప్రతి ఒక్కరికి మాట చెప్తారు, సంఘాలకు వెళ్ళి ప్రతి ఒక్కరిని దేవుడి రోజు నాతో మాట్లాడాడు. దేవుడి రోజు నాతో మాట్లాడాడు. ప్రభు నా హృదయంతో మాట్లాడాడు, నా మనసుతో మాట్లాడాడు. దేవుడు తన సేవకుల ద్వారా, తన లేఖనముల ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరిచాడు. నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, ఒక నమ్మకాన్ని కలిగజేశాడు, నాకు ఒక శాంతినిచ్చాడు, నాకు ఒక సమాధానం ఇచ్చాడు. దేవుడి సన్నిధిలో గడిపితే ఈ మాటలు మనకు దొరుకుతాయి, ఎక్కడ దొరకవు. అందుకే భక్తులు అన్నాడు, ఏమన్నాడు దావీదు? నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలు ఇదే నాకు వాక్యమే. వాక్యమే, ఆ వాక్యమే నీకు నెమ్మది, ఆ వాక్యమే నీ బ్రతుకు, ఆ వాక్యమే నీకు జీవం, ఆ వాక్యమే నిన్ను నడవవలసిన త్రోవలో అది నడిపిస్తుంది. నీ చీకటిలో వెలుగునిస్తుంది, నీ మార్గానికి వెలుగునిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది. ముచ్చట రామోషే మన మీద నీతో మాట్లాడాలి. నేను నీతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి నేను చెప్పిన మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలకి నా సన్నిధికి వచ్చి వాళ్ళతో మాట్లాడు.
అప్పుడు వాళ్ళు ఎలా జీవించాలో వాళ్ళకు క్లారిటీ వస్తుంది, ఒక అవగాహన వచ్చింది, వాళ్ళలో ఒక మార్పు వచ్చింది. దేవుని బిడ్డలారా తెలుసుకోండి, తల్లి తమ్ముళ్ళు తెలుసుకోండి. ఒక దైవజనుడుగా మరీ బ్రతిమలాడి చెప్తున్నా, చివరి దినాల్లో, శ్రమల దినాల్లో, కష్టాల దినాల్లో మనం ఉన్నాం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. నువ్వు అనుకున్నట్టుగా, నేను అనుకున్నట్టుగా రోజులు ఉండటం లేదు. నువ్వేమనుకుంటావో దానికి భిన్నంగా జరుగుతున్నాయి ప్రపంచంలో, లోకంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో. నువ్వు అనుకున్న దానికి భిన్నంగా, వెరైటీగా, విరోధంగా జరుగుతున్నాయి. నువ్వు అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. నువ్వు ఏవేవో ఊహించుకుంటావు, నీ ఊహలకి వ్యతిరేకంగా ఏవేవో జరుగుతుంటాయి నీ జీవితంలో. ఇవన్నీ సెటిల్ అవ్వాలంటే, వీటన్నిటికీ జవాబు రావాలంటే నీవు దేవుని మందిరంలో ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు నడవలసిన త్రోవలని నడిపిస్తాడు. మూడవది నిర్గమాకాండ 19:20. యెహోవా సీనాయి పర్వతం మీద, ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చారు. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయాను, ఆయన దిగి వచ్చాడు. ఎక్కడో మూడవ ఆకాశంలో ఉండే దేవుడు, సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు తన సన్నిధికి వచ్చిన తన ప్రజలతో, తన సేవకులతో, వాళ్ళని చూడటానికి, వాళ్ళతో మాట్లాడటానికి పరలోకము నుంచి దిగి మన మధ్యకు హల్లెలూయా. రాసుకోండి, దేవుడు తన ప్రజల యొద్దకి దిగి వచ్చుట. యోహాను సువార్త కూడా తీయండి, అక్కడ ఏముందో చదవండి, మీకు తెలుసు. కృపా సత్య సంపూర్ణుడై మన యొద్దకు దిగి వచ్చాడు. ఒకటి 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చూసారా? ఆ వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే ఆ వాక్యమే మన మధ్యకి శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. మూడు అనుభవాలు ఉన్నాయి అక్కడ. ఏమా? 1:14 3 అనుభవాలు ఉన్నాయి. చెప్పండి, చూడండి పిల్లల దేవుడు, చూడండి. 1 కృప, 2 సత్యం, 3 సంపూర్ణ. కృపతో నింపి, కలిపి చెప్తున్నా, మనలను మన మధ్యకి దిగి వచ్చి ఆయన కృపతో నింపి సత్యములో నడిపించి సంపూర్ణులుగా చేస్తారు. హల్లెలూయా. తల్లి వింటున్నారా? అర్థమవుతుందా? ఎందుకు వచ్చాడు దేవుడు? ఎప్పుడు వస్తాడు మన దగ్గరికి? మనం ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మన మధ్యకు ఆయన దిగి వస్తాడు. ఆయన మన మధ్యకు దిగి వచ్చి ఏం చేస్తాడో 3 ఉన్నాయి అక్కడ. 1 తన కృపతో మనలను నింపుతాడు. కృపతో నింపుతాడు, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు, సంపూర్ణునిగా చేస్తాడు. అందుకని కలిపి యోహాను అన్నాడు, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ప్రతి మాటలో ఉండే అర్థాన్ని క్లియర్గా, అరటికాయతో పోలిసి మీకు ఇచ్చినట్టుగా క్లియర్గా చెప్తున్నా. అర్థం చేసుకోండి, బలపడండి, దేవుని మందిరంలో క్రమంగా రండి, ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోండి. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా తన ప్రజల యొద్దకు ఆయన దిగి వచ్చాడు. ఈ 19:20లో ఆ మాట రాసింది. సీనాయి వద్దకు వచ్చెను, యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా అతడు ఎక్కి వచ్చాడు. అంతకు ముందే దేవుడు పరలోకాన్ని నుంచి దిగి సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. ఒక విధంగా దేవుని మందిరం సీనాయి పర్వతం అంటే, దేవుని మందిరం కూడా సీనాయి పర్వతం.
చూడండి, అక్కడెక్కడో ఉన్నాడు ఆయన, ఇప్పుడు ఎక్కడికి వచ్చినా వచ్చారు. ఇక్కడికి ఎందుకు రావాలి? మీరు చెప్పండి చెప్పండి చెప్పండి. ఇక్కడికే ఎందుకు రావాలి చెప్పండి? ఎందుకు రావాలి చెప్పనా? ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఇక్కడికి మీరందరూ వస్తారు కాబట్టి. హల్లెలూయా. అర్థమైందా? సీనాయి పర్వతం దగ్గరికి ఎవరు వచ్చారంటే ఇశ్రాయేలులు వచ్చారు, మోషే వచ్చాడు. సీనాయి పర్వతం మీదకి దేవుడు పరలోకం నుంచి దిగి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చాడు. అక్కడికి ఎందుకు వచ్చారంటే అక్కడ వాళ్ళ ప్రజలు, ఆయన ప్రజలు ఉన్నారు. ఇక్కడికి ఎందుకు వస్తాడు? మీరందరూ ఇక్కడికే వస్తారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున చెప్పండి, వారి మధ్యలోకి నేను వస్తాను. చెప్పండి, ఇక్కడికి ఎందుకు వస్తాడు దేవుడు? మర్చిపోయాను. ఇక్కడికే దేవుడు ఎందుకు వస్తాడు అంటున్నా? మనందరం వచ్చాం కాబట్టి, మనందరం ఇక్కడికి వస్తాం కాబట్టి దేవుడు ఇక్కడికి వస్తాడని ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు 3 సార్లు చెప్పారు. రోజు పడుతుంది. పరలోకములో ఉన్న దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వచ్చాడు. అక్కడికి ఎందుకు వచ్చాడంటే తన ప్రజలందరూ అక్కడికి వచ్చారు కాబట్టి. మధ్య పరలోకములో ఉన్న దేవుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక్కడికి తన ప్రజలు వస్తారని, అనగా మనము వస్తారు. దానికే దేవుడు అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో ఒక చోట కూడి ఉంటారు, వారి మధ్యలో నేను వస్తాను. అది ఏది? దేవుని మందిరం. నాకు అదుపు వస్తుంది, ఎందుకంటే నేను చెప్పలేదు. చెప్పింది చెప్పమన్నా కూడా మీరు చెప్పలేకపోతున్నారంటే మీకు నేనంటే అన్నయ్య కరెక్ట్ అనిపించింది. ఒకసారి ఆయన చెప్పేదాకా మిమ్మల్ని వదలడు, చెప్పేదాకా వదలడు, గంట అయినా సరే. ఇక్కడ ఏముందమ్మా? సీనాయి పర్వతం మీదకి ఆయన దిగి ఆయన వచ్చాడని తెలుసుకుని ఇశ్రాయేలు ప్రజలు మోషే వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా వచ్చారు. ఇక్కడ దేవుడు ఉన్నాడని, వస్తాడని మనం తెలుసుకొని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. క్రమము తప్పకుండా ఆయన మందిరానికి, ఆయన ఉండే స్థలానికి, ఆయన దిగి వచ్చే చోటికి మనం వస్తే మనతో ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పే మాటలు వాక్యాల్లో ఉన్నాయా లేక నా సొంత డబ్బింగ్? వాక్యం మీరు చెప్పండియా? ఉన్నాయా బైబిల్లో? చూసారా బైబిల్లో? ఇప్పుడు నేను చెప్పింది అనుకుంటారా, దేవుడు చెప్పింది అనుకుంటారా? మరి దేవుడు చెప్పినప్పుడు వినాలా వద్దా? నేను చెప్తే ఏనొద్దులేండి. నేను చెప్తే మనం మీటింగ్కి వచ్చారుగా, భయంకరంగా వచ్చారు. అందువల్ల నేను చెప్తే మీరు ఏమన్నా కనీసం దేవుడు చెప్పిందా బాగుపడతారు. రెండుకి వచ్చి లోపల పోదాం. టయాన్ని బట్టి ముగించుకుందానండి. చాలా అంశాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ కూడా మాట్లాడుకుందాం, ఇబ్బంది ఏమి లేదు. 24వ అధ్యాయం తిరిగి మాట్లాడతాం. 24వ అధ్యాయము 4-5 వచనాలు. అందరూ చూడండి, బైబిల్ చూడండి, చదువుతున్నారు, ఆలకించండి. అలాగనే బైబిల్ చూడండి. సెల్ ఫోన్లో బైబిల్ చూడొద్దు, అర్థం కాదు మీకు. అది టైప్ చేసి పెట్టేది, ఇది ప్రింటింగ్ చేసి పెట్టేది, తేడా ఉండిద్ది. ఎడ చేత గడుపున దానికి కుడి చేత గడుపున దానికి వ్యత్యాసం ఉన్నట్టు ఉండిద్ది. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలులను యవ్వనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నదో మీకు చెప్తుంది? 4. దీన్ని ఏమంటారంటే స్తోత్ర బలి. అది రాసుకొని పక్కన ఏం రాస్తారంటే దేవునితో సమాధాన పరుచుకునే బలి. దేవునితో
సమాధానపరుచుకునే బలి. రాసుకున్నాక నా వైపు చూడండి. ఇది ఎన్నోది? 4వది కదా. 19వ అధ్యాయము 24వ అధ్యాయము 4-5 వచ్చిన 1, 2, 3, 4 అంశం కదా. ఓకేనా? రాసుకున్నారా? ఇప్పుడు చూడండి నా వైపు చూడండి. ఇప్పుడు మీ బంధువుల్లో మీ చుట్టాలలో ఎవరికైనా చిన్న గొడవ పడి పలుకోవట్లా, వినండి, పలుకోవట్లా, అలా కొన్ని రోజులు గడిచిపోయింది. మీరు ఎప్పుడు కలుస్తారు చెప్పండి? చెప్పాలి. కొన్ని సందర్భాలు ఉంటాయి, కలిసే సందర్భాలు ఉంటాయి. అవి చెప్పండి. సమాధాన పడతాము అన్నది దాన్ని పక్కన పెట్టండి. కొన్ని సందర్భాల్లో కలుస్తారు, తప్పనిసరిగా కలుస్తారు, తప్పకపోయినా కలుస్తారు. ఎప్పుడంటే వివాహం ఒకటి, పెళ్ళి ఒకటి, గృహప్రవేశం అప్పుడు ఒకటి, లేకపోతే ఏదైనా దినం అప్పుడు, కర్మ అంటారు. కర్మ మనకు పట్టిన కర్మ. ఇంకా ఎవరైతే చెప్పారు, ఎవరైనా హాస్పిటల్లో ఉండి వాళ్ళు అనారోగ్యంతో ఉన్నప్పుడు, అరే ఇప్పుడు కూడా మనం బాగలేదు, వాళ్ళు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు, గొడవలు ఉంటే ఉండొచ్చు, పలుకోపోవచ్చు, బాగలేనప్పుడైనా వెళ్ళి మనము చెప్పాలి. అయిపోయిందా? దూరం దగ్గర అయిందా? సావప్పుడు అరే బతుకున్నప్పుడు ఎందుకు కొట్టుకుంటాం, కూసుకుంటాంరా, తిప్పుకుంటాంరా, అసలు మనిషి అయిపోయిన తర్వాత ఎందుకురా మనకు పగలు అని ఆడిపోయి నీళ్ళు కూసుకుంటాం కదా. వినండి, బాగా వినండి. అంటే ఇద్దరు మనుషులు ఎడమైతే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా కలుస్తున్నారు. ఏమా అయ్యా వింటున్నారా? అంతేనా కదా? అది ఏదైనా కానీ, శుభకార్యం కానీ, అశుభకార్యం కానీ, సావు కానీ, ఇంకా ఏదైనా కానివ్వండి, ఎడంలో ఉన్న కుటుంబాలు, పలుకోకుండా సమాధానం లేకుండా ఉన్న కుటుంబాలు ఏదో ఒక కార్యక్రమం ద్వారా కలుస్తారు. వినాలికో కొంచెం అలదడిగా ఉంది, నిశ్శబ్దం లేదు. కూర్చోండి, కూర్చోండి. నాకేమో నచ్చదు. అదురుపోయే క్యాన్లు ఇస్తేనే వినండి. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా సమాధానం. ఇప్పుడు మనం పాపం చేసాం, తప్పు చేసాం, దేవునికి నచ్చనిది ఏదో ఒకటి చేసాం, దరిద్రం. అప్పుడు దేవుడు మనతో కూడా పలకటం మానేస్తాడు. అందులో ఒకటి ఏమిటంటే ఆదివారము దేవుడి మందిరానికి రాకపోవడం వల్ల దేవుడు మనకి విరోధం అవుతాడు. విన్నారే మాటలు? ఎక్కడో ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా, చిన్న ఉదాహరణ. ఫోన్ చేశాను మీకు, ఎవరో చెప్పాను నేను, జనార్దనం ఫోన్ చేశాను. ఒకసారి చేశాను, ఎత్తలా. 2 సార్లు చేశాను, ఎత్తలా. 3 సార్లు చేశాను, ఎత్తలా. 5 సార్లు చేశాను, ఎత్తలా. 10 సార్లు చేశాను, ఎత్తలా. ఇప్పుడు నేను ఏమనుకున్నా చెప్పండి? చెప్పండి, ఎవరో ఏమనుకుంటా నేను? ఒకసారి చేస్తే సరే ఏదో పనిలో ఉన్నాడేమో అనుకుంటా, 2 సార్లు చేస్తే బండి మీద ఉన్నాడేమో అనుకుంటా, 3 సార్లు చేస్తే నిద్రపోతున్నాడేమో అనుకుంటా, 4 సార్లు చేస్తే ఏమో ఎవరున్నాడో అనుకుంటా, 10 సార్లు చేస్తే ఇంకేమనుకోను, ఇంకేమనుకోను. ఏమనుకుంటా? ఎంత కొబ్బురా వీడికి, అవునా కదా? ఎంత లెక్కలెంతనరా? 10 సార్లు ఫోన్ చేస్తే సరే మిసిడి కాలంలో చూసుకోవడం. ఇప్పుడు మొదలే గెలుపుకునే రకం అయిపోయాం మనం అంతా. 24 గంటలు గెలుపుకుంటమే కదా మనం. సెల్లు చూడలేదన్నా నేను అంటే అది అబద్ధమే. నేను చెప్తున్నా, అన్నయ్య నేను సెల్లు చూడలేదు అంటే అబద్ధమే. నేను చెప్తే నిజం. ఎందుకంటే నేను సెల్లు చూడను. ఎందుకని? వాక్యం చెప్పేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, నేను ఎక్కడికన్నా ప్రయాణంలో ఉన్నప్పుడు నేను సెల్లు చూడను. మీరైతే 24 గంటలు చూస్తారు. బాగా వినండి,
24 గంటలు అసలు సెల్లు లేని భార్య లేకపోయినా ఇబ్బంది లేదు, భార్య లేకపోయినా ఇబ్బంది లేదు. ఈ సెల్లు లేకపోతే మనకి నిద్ర. మీరు కూడా మిషన్ కాల్ చూడలేదు అనుకుంటే నమ్మేది ఎట్లా? ఇక ఆ దెబ్బతో జనార్దన్ మీద నాకు కోపం వచ్చిందా రాదా? నేను ఏదైనా ఊహించుకుంటానా లేదా? తప్పుగా ఊహించుకుంటానా లేదా? ఏమైనా అనుకుంటాను, నా ఇష్టం. ఎందుకంటే 10 సార్లు ఫోన్ ఎత్తలేదు, 10 సార్లు ఫోన్ ఎత్తలేదు కాబట్టి నా ఇష్టం, నేను ఏమైనా ఊహించుకుంటా అతనికి విరోధంగా. ఓకేనా? ఆదివారం చర్చకు రాకపోతే దేవుడు మాత్రం కోపం రాదు. ఆఫ్టర్ ఈ ఫోన్ ఎత్తకపోతేనే నేను అతను అన్ని రకాలుగా అనుకున్నప్పుడు నా సన్నిధికి రమ్మని చెప్పిన దేవుడు, ఏ పని చేయకూడదు నా సన్నిధికి రావాలని చెప్పిన దేవుడు, ఆ రోజున నువ్వు మిస్ చేసి విశ్రాంతి దినమే నువ్వు పక్కన పెట్టి నీ ఇష్టం ప్రకారం జీవిస్తే నీ మీద కూడా దేవుడు అడుగుతాడా లేదా? నీకు విరోధం అవుతాడా లేదా? తర్వాత ఎప్పుడో వారానికి జనార్దన్ ఫోన్ చేసి, అన్నయ్య వందనాలు అన్నయ్య. వందనాలయ్యా. ఏందన్నయ్య ఫోన్ చేసావంటే, ఓహో నేను ఎప్పుడో 10 రోజుల కింద ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్ చేస్తున్నావా? ఏం జనార్దన్ మరి అంత లెక్క లేకుండా? అది కాదన్నయ్య, ఇది కాదన్నయ్య, అది కాదు ఇది కాదు, నువ్వేదని చెప్పి నేను నమ్మను. నీకు అంత రెస్పెక్ట్ లేదు సేవకుడు అంటే. ఒకవేళ నేను ఆపదలో ఉంటాను అప్పుడు కూడా వింటే కదా, సాగు బతుకుల మధ్యలో ఉంటాను, ప్రాణాపాయంలో ఉండి అవసరానికి ఫోన్ చేస్తాను, నువ్వు అప్పుడు కూడా ఇలాగే ఫోన్ ఎత్తావు కదా అని అతని మీద నేను సీరియస్ అవుతా, కోపడతా. మన ఎవరో ఒక ఆమె, అన్నయ్య మాది గ్రూప్లో లేదన్న మా ఫోన్ నెంబరు. ఏం గ్రూపు? గొక్కల గ్రూప్. ఫోన్లో గ్రూప్లో లేదన్నా పెట్టన్నయ్య. వాళ్ళు ఏదో ఈ పిల్లలు నొక్కుతారు, పిల్లలకి ఇస్తారు కదా సెల్ ఫోన్లు. నాకు పడింది అక్కడ వాళ్ళ పేరు రిజెక్టెడ్ అని పడింది. రిజెక్టెడ్ అంటే తొలగిపోయారు వీళ్ళు గ్రూప్లో నుంచి అని. పలానా అన్నమ్మ రిజెక్టెడ్ అని రోజు పడింది. బాగానండి, అక్కడ పడింది. మొన్న ఒకసారి కోటేశ్వరరావు రిజెక్టెడ్ అని పడింది, పక్క పోయాడంట. అందుకే మన మందిరం నిలబడితే చూత పోతున్నాడు పక్కగా. ఏది పడిసాడు సరికి తిరిగి వచ్చి అన్న వందనాడు. నేను కొత్తలో సైలెంట్గా గమనించలేదన్న, నీ ఫోన్ కూడా రిజెక్టెడ్ అయిందని చెప్పి అన్న గ్రూప్లో రావట్లేదు పెట్టానంటే అప్పుడే ఆక్షన్లోనే గ్రూప్లో పెట్టించాడు. వస్తున్నా ఇప్పుడు ఆ కోపం వచ్చిందండి. మరి దేవునికి నా సన్నిధికి రాని వారి మీద నా ఉగ్రత, దేవుడు అన్నాడు యెహోవా మందిరమునకు రాని వారి కుటుంబాల మీద దీవెన వర్షము కురవదు, దీవెన వర్షము కురవదు. ఎవరైతే నా మందిరానికి వచ్చి నన్ను ఆరాధన చెయ్యరు, రాకుండా ఆరాధన చెయ్యరు, యెహోవా మందిరానికి రారు, వారి కుటుంబాల మీద దీవెన వర్షము కురవదు. ప్రభు చెప్పాడు ఆ మాట. ఒక్క వారానికి వస్తేనే నేను దీవించను అన్నవాడు కొన్ని వారాల పాటు మారుకుంటే నీకు విరోధి కాడా, నీకు శత్రువు కాడా అవుతాడు. ఏదో ఫోన్ మాట్లాడకపోతేనే నాకు కోపం వస్తే, ఏ పని చెయ్యొద్దమ్మా అని చెప్పి కొండబద్దలు కొట్టినట్టుగా బోధించి ఆజ్ఞ ఇచ్చి నీ ఇంట్లో పశువు కూడా గడ్డి వేయకూడదు. ఈ మధ్య ఒక ఊరు వెళ్ళాను, పరమట ఒక తక్కినపాడు అదిగా. ఆ ఊర్లో శనివారం ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, ఆదివారం కాకుండా. అంటే యూదుల ధర్మశాస్త్రము శనివారం విశ్రాంతి అన్నమాట. శనివారం విశ్రాంతి. ఆ రోజు ఆరాధన చేసే మందిరం ఉన్నాడు. ఆ సంఘపేత ఒకరోజు వాదం పెట్టుకున్నాడు మన విశ్వాసం. ఏమని పెట్టుకున్నాడు తెలిసిన? విశ్రాంతి దినమున
మేము పొయ్యి కూడా వెలిగించాం, టీ కూడా పెట్టుకోం. మనం నిద్ర లేగానే టీతోనే కదా ప్రారంభించేది ఏదైనా, 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా 5 అయినా. ఏమ్మా, టీ తాగాలి, అప్పుడు మొదలు పెట్టాలి. ఆయన అంటాడు, అసలు మేము పొయ్యి వెలిగించాం ఆ రోజు, టీ కూడా పెట్టుకోం. ఇళ్ళు, వాకిలి, వస్తువులు, మంచాలు, కంచాలు అన్నీ కడిగేస్తాం. చెప్తున్నాడు ఆయన. సబిరెడ్డిపాలెం సంఘంలో పిల్ల పెట్టడానికి వచ్చాడు ఆయన. ఆ ఊరు నుంచి ఈ ఊరి పిల్ల పెట్టడానికి వచ్చాడు. పిల్లని చూశారు, నచ్చారు, అయిపోయింది. ఒప్పడానికి వచ్చారు, అది అయిపోయింది. తర్వాత వివాహం డేట్ పెట్టాలి, మమ్మల్ని పిలిచారు. వివాహం తేదీ పెట్టాలి, మేము పెట్టడానికి వెళ్ళాం. అంతకుముందు పప్పురాలు జరిగినాయి. సంఘస్థులతో వాదం పెట్టుకుని వెళ్ళాడంట ఆయన. మేము తేదీ పెట్టడానికి, ముహూర్తం పెట్టడానికి మేము వెళితే మన విశ్వాసం కూర్చొని ఆ ఊరు సంఘ పెట్టాలన్నా శనివారం ఆరాధన అంటే వచ్చారు. మా మైండ్ తినేశారు అని చెప్పి ఏం చెప్పారమ్మంటే చెప్తున్నాడు, విశ్రాంతి దినమున పొయ్యి వెలిగించం, మంచాలు కంచాలు మొత్తం బయటేస్తారంట. ఎవరైనా ఇంట్లో మనిషి చచ్చిపోతే హిందువులు దినం రోజా సాగు రోజమ్మా మంచాలు నవాళ్ళు కూడా తీస్తారు. మీరు కూడా ఉన్నారు, ఎవరు నవాళ్ళు తీసేవాళ్ళు ఉన్నారా? తీయలేదు, ఇబ్బంది లేదు. చేసేవాళ్ళు ఉన్నారా? నవాళ్ళు, దుప్పట్లు, రగ్గులు అన్ని గోసిపొట్లు మొత్తం తీసి మంచాలు కంచాలు మొత్తం బయట ఇసిరేసి మా గాలి అని శుభ్రంగా గడిగి, ఇల్లు వాకిలి మంచాలు మొత్తం గడిగి మొత్తం గడగాల్సిందే. యూదులు ఆ పని చేస్తారు. యూదులు ఆయన చెప్పాడు, విశ్రాంతి దినం పవిత్రమైన, మేము అన్ని కడుక్కొని స్నానం చేసుకొని ఏ పని చేయకుండా, ఆఖరికి టీ కూడా పెట్టుకోకుండా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేసుకుని కృతజ్ఞత కానుకలు దశభాగాలు సమర్పించి ఆ తర్వాత ఇంటికి వచ్చి వండుకొని కొత్త తింటాం. అప్పటిదాకా పచ్చి మంచులు కూడా మేము పడతాము. నీతి ఉండాలి మనం చేసే భక్తిలో. తెలుసుకోండి మగాళ్ళారా, చేసే భక్తిలో నీతి ఉండాలి, నియమం ఉండాలి, ఒక కట్టుదిట్టమైన పద్ధతి ఉండాలి. ఎవరికైనా సంకల్ప బైబిల్ పెట్టుకొని వచ్చి నిద్రపోయి అట్ట గులికి 10 రూపాయలు కానిపించి, అమ్మయ్య ఇలా ఆదివారం వచ్చాం, మళ్ళీ వచ్చే ఆదివారం వచ్చావు, లేకపోతే ఎన్ని ఆదివారాలు రావు, ఎన్ని ఆదివారాలు పోవు అనే రకమైన భక్తి కాదు. చేస్తే నీతిగా, నియమముగా, క్రమశిక్షణగా చేస్తే ఆశీర్వదించబడదుగాక. నేను ఆశ్చర్యపోయాను. శనివారానికి ఎన్ని నియమాలుంటే ఆదివారం ఎన్ని ఉండాలని. ఆదివారం నుంచి ఆరాధన చేసే వాళ్ళకి ఎన్ని నియమాలు ఉండాలి? ఇంకా మరణాన్ని జయించింది అది. ఆ శనివారం చరిత్ర మీకు తెలుసు, మళ్ళీ దాని గురించి టైం లేదు. కాబట్టి ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, ఆదివారం విశ్రాంతి దినము పాటించని వాళ్ళు ఇక్కడ ఏం చూస్తాం మనము? సమాధాన బలు అనిపించారు. అందరూ దేవుని సన్నిధికి వచ్చి ఒక చోట కూడి ఆ బలి అనిపించేసరికి అప్పుడు వాళ్ళు దేవునితో వాళ్ళకి సమాధానం వచ్చింది. మనము తప్పు చేసినా, పొరపాటు చేసినా, ఏదైనా కళంకం ఉన్నా, ఏదైనా బలహీనత ఉన్నా దేవుని మందిరానికి వచ్చి దేవునికి స్తోత్ర బలులు చెల్లించి చేతులెత్తి ఆరాధన చేసి దేవుని మహిమపరిస్తే మనలో ఉన్న బలహీనతలను బట్టి, మనము చేసిన స్తుతి ఆరాధనను బట్టి, ఆయన సన్నిధిలో గడిపే సమయాన్ని బట్టి దేవునితో మనకి సమాధానము ఏర్పడుతుంది. హల్లెలూయా. లోకరీతిగా ఏదో కార్యక్రమం ద్వారా కలుసుకుంటాం. మనం చేసిన పొరపాట్లు, పాపాలకి దేవునితో సమాధానం ఉండదు. ఆ సమాధానం తిరిగి మళ్ళా దేవుడు మనతో మాట్లాడాలి, మనతో గడపాలి, మనతో ఆయన సఖ్యత పడాలంటే మనము దేవుని మందిరానికి వచ్చి దేవునికి స్తోత్ర బలులు, స్తుతి ఆరాధన చెల్లించాలి. ఆలోచించాలి. అందుకే మనం ఈ మధ్య ఆరాధన పద్ధతిని మార్చాం. ఇంతకుముందు బైబిల్ చదివే వాళ్ళు కీర్తన చదివేవాడు, అది అయిపోయింది. ఒక కాలం అది అయిపోయింది. ఇంకో స్టెప్ పైకి పోవాలి, ఎదుగుదల. అందుకని లేచి ఫస్ట్ స్తోత్రాలు చెబుతాం, ఆరాధన చేస్తాం,
మళ్ళీ రెండోసారి మోకరించి మళ్ళీ స్తోత్రం చెప్తాం. అప్పుడు స్తుతి ఆరాధన అవుతుంది. స్తుతులు ఎక్కువగా చెప్పిన ఆరాధన. అలాగా స్తుతించిన ప్రతి వ్యక్తిని దేవుడు ఆ వ్యక్తితో సమాధాన పడును గాక. హల్లెలూయా. కాబట్టి నాలుగవది చెప్పండి, సమాధాన పడుట. టైం ఎంత అయిపోయింది? 12:04. 2 నిమిషాలు. ఇప్పుడు ఎన్ని నిమిషాలు చెప్పినామా? 5 చెప్పిన ముగిస్తా. ఒక 5 నిమిషాలు ఎవరు బాధండి. చూడండి దేవుని వాక్యాన్ని. నిర్గమాకాండం 31వ అధ్యాయము 18వ వచనం చదవండి. చాలు. ఏమిటమ్మా? ఏమంటారు వీటిని? రాతి పలకలే. ఏం ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. ఇది ఈ లిస్టు మీకు తెలుసుగా ఎక్కడుంది? 20వ అధ్యాయము నిర్గమాకాండం 20వ అధ్యాయం 12 నుంచి 17 వరకు అయిపోయింది. అది వరకు రాసుకోండి. 8 నుంచి విశ్రాంతి దినం కూడా కలిసి వచ్చేది. ఫస్ట్ మనం చదువుకున్న వాక్యంలో నిర్గమాకాండం 20వ అధ్యాయము 8 నుంచి చదువుకుంటూ పోతే మొత్తం 10 ఆజ్ఞలు వస్తాయి. ఇప్పుడు ఈ ఆజ్ఞలన్నిటికీ నేను పెట్టిన పేరు ఏమిటంటే, రాసుకోండి, మనిషి వర్ధిల్లడానికి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. మనిషి వర్ధిల్లడానికి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. ఒకే ఒక మాటలో చెప్తాయి ఈ విషయాన్ని. ఈ మోషే ద్వారా మనకిచ్చిన ఈ 10 ఆజ్ఞలు, అమ్మా వినండి ఒకసారి. చూడండి, అందరూ ముగించబోతున్నారు. వినండి, ముగింపు మాట్లాడండి. ఈ 10 ఆజ్ఞలు కనుక మనము పాటించితే, ఒక్క ముక్కలో చెప్తున్నాను, ఈ 10 ఆజ్ఞలు మనము పాటించగలిగితే ఈ బైబిల్ మొత్తము పాటించినట్టే. హల్లెలూయా. ఈ బైబిల్ మొత్తము మనము ఆచరించినట్లే. హల్లెలూయా. అర్థమైందా? నా మాట అర్థమైందా? ఈ బైబిల్ మొత్తం చదివినట్టే, దీన్ని పాటించినట్టే, ఇది నెరవేర్చినట్టే. మోషే ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ధర్మశాస్త్రం అంటారు దాన్ని. ఆ 10 ఆజ్ఞలు గనుక మనము జీవితంలో పాటించగలిగితే, అలవాటైతే, నెరవేర్చగలిగితే, మనం ఈ బైబిల్ మొత్తం పాటించినట్లే, సంపూర్ణంగా దేవుని ప్రేమించినట్లే. అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఈ 10 ఆజ్ఞలు మొత్తము ఒక మనిషి జీవితానికి, ఒక మనిషి జీవితం యొక్క పరిపూర్ణతకు, ఒక మనిషి యొక్క భక్తికి, జీవిత విధానానికి, వర్ధిల్లడానికి, ఆశీర్వదించబడటానికి, పరలోక రాజ్యము చేరటానికి కూడా ఈ 10 ఆజ్ఞలలో గుప్తములై ఉన్నాయి బైబిల్ మొత్తం. ఈ 66 పుస్తకాలు మొత్తము ఆ 10 ఆజ్ఞలలో గుప్తములై ఉన్నాయి. 66 పుస్తకాలు రాసినవి అన్ని పాటించినట్లే ఈ 10 ఆజ్ఞలు మనం పాటిస్తాం. దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నిన్ను వారి నీ పొరుగు వాడిని ప్రేమించి నీ పొరుగు వాడిని ఆశించొద్దు, దీర్ఘాయుష్మంతులు ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, దేవుడు నియమించిన విశ్రాంతి దినమును పాటించుము. నేను తప్పని ఏ దేవుడిని ఆ ఒక్క మాటలో ఉంది. మూఢనమ్మకాలు, ఆచారాలు మొత్తం మంచి రోజులు, చెడ్డ రోజులు అనుకుంటాము మనం. ఇది నక్షత్రాలు, పేరు ఫలాలు, రాశి ఫలాలు అనుకుంటామే, అవి మొత్తం దానిలో ఉన్నాయి. దేనిలో? నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొక దేవుడిని నీకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రాంతి దినం అనేది
దేవునితో మనము గడిపే సమయం. మనుషులతో తిరుగుతాం, మనుషులతో సంచరిస్తాం, మనుషులతో మాట్లాడతాం, లోకంలో పడి జీవిస్తుంటాం. ఈ నోటితో ఎన్నో మాట్లాడుతుంటాం, కళ్ళతో ఏదో చూస్తుంటాం, చెవులకి ఏదో వినపడుతుంటాయి, తలంపులు ఎన్నో పనికి మన తలంపులు వస్తుంటాయి. ఇవన్నీ క్లియర్ అయిపోతాయి ఒక్కరోజు మనం దేవునితో గడిపితే. ముందు చెప్పాను కదా, మళ్ళీ మనం రీఛార్జ్ అవ్వాలి. ఫోను ఫుల్ అయిపోయిందంటే ఏమంటుందంటే రీస్టార్ట్ అంటే ఏంటమ్మా? ఫోన్ ఫుల్ అయిపోయింది, యాంగ్ అవుతుంది అంటే అప్పుడప్పుడు స్టక్ అవుతుంది. యాంగ్ అయ్యేదాన్ని ఏమంటారు? స్టక్ అవుతుంది కదా, ఆగిపోతుంది. దానిలో మెమరీ, దానిలో ఫోన్కు స్టోర్ ఉంది, అది ఫుల్ అయిపోయింది. అంతేనా? చెప్పరండి, ఫుల్ అయిపోయింది. అందువల్ల ఏమైంది? ఆగిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? దాన్ని రీస్టార్ట్ అంటే వీళ్ళు చెప్తారా? మీకు చెప్తారా? ఎవరు వస్తుంది? ఎవరు రీస్టార్ట్ అంటే చెత్త ఆ ఫోన్లో ఉన్న చెత్త అంతా, వేస్ట్ అంతా, మున్సిపాలిటీ చెత్త అంతా మొత్తం తీసి దిబ్బలు పడేస్తే ఆ ఫోన్ ఏమైంది? మళ్ళీ హల్లెలూయా. అర్థమవుతుందా? అలాగనే మనం దేవుని మందిరానికి ఒక రోజు వస్తే 6 రోజులు పేరుకుపోయిన చెత్త అంతా ఎన్నో 6 రోజులు కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా, చేతులతో, కాళ్ళతో, శరీరంలో చేసిన మలినము, అపవిత్రత, పాపము, బూతులు రకరకాలు ఉంటాయి. ఈ చెత్త అంతా పేరుకుపోయి మనం కూడా అప్పుడు యాంగ్ అవుతున్నాం, స్టక్ అవుతున్నాం. దేవుడి మందిరానికి మనం వస్తే దేవుడు రీస్టార్ట్ చేస్తాడు. మొత్తం చెత్తంతా బయట పెట్టేసి నిన్ను కొత్తగా మళ్ళీ ఖాళీగా చేసి మళ్ళీ రీఛార్జ్ చేసి అప్పుడు మళ్ళీ పంపిస్తారు. రీఫ్రెష్. హల్లెలూయా. రీఫ్రెష్. అందుకు మనం దేవుని మందిరానికి చెప్పండి, అందరూ చెప్పండి, అందుకు మనం దేవుని మందిరానికి రావాలి. అప్పుడప్పుడు పనింటే మానుకోవాలా? అది కూడా అనండి, అనండి. నేను అందరేంటి అనబాక, ఏ పని పెట్టుకోవాలి. మా ఊర్లో నెలకు 2 పెళ్ళిళ్ళు తగ్గుతాయి మా చుట్టాలు. ఎప్పుడు పెట్టుకున్నా తెలిసిన? ఆదివారం. ఒక్క పెళ్ళి కూడా బాగుంటుంది. ఫోన్ చేసిన ఫోన్ కూడా ఎత్తాం, అవసరం లేదు. ముందు ఇది, తర్వాత ఏదైనా. ముందు దేవుని దగ్గర నుంచి పక్కకు లాగే ఏ పనైనా నువ్వు కనిపెట్టాలి. ఆదివారం చర్చికి వెళ్ళనివ్వకుండా నిన్ను దూరంగా తీసుకుపోయే ఏ పనైనా, స్నేహితుడైనా స్నేహితురాలైనా, ఏ పనైనా నువ్వు కనిపెట్టి నువ్వు దానికి దూరంగా ఉండి దేవుని మందిరానికి దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది విశ్రాంతి దినం, ఈ ఆశీర్వాదాలు. కాబట్టి దేవునితో గడపండి, విశ్రాంతి దినంలో పాల్గొనండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, చెప్పబడిన వాక్యాలన్నీ బిడ్డలు ముద్రించండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. మీరు దేవా, ఎన్నో ఆదివారాలు, ఎన్నో విశ్రాంతి దినాలు నేను దూరం అయిపోయాను. దాని ప్రభావం ఉంటుందని, తగిన దెబ్బలు తగులుతాయని మీరు మాట్లాడారు. ఇక నుంచి అయినా మందిరానికి క్రమంగా ఎన్ని పనులున్నా క్రమము తప్పకుండా నీ సన్నిధికి వస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకోండి. దేవుని దగ్గర ఒప్పుదల చేయండి, మొక్కుబడి చేసుకోండి. క్రమము తప్పకుండా ప్రేమగల మా తండ్రి, బిడ్డలకు తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఇక నుంచి అయినా నీ బిడ్డలు క్రమము తప్పకుండా నియమాలలో, ఆరాధనలలో పాల్గొని
విశ్రాంతి దినం అనగా నీతో గడిపే సమయం. అలాంటి అద్భుతమైన సమయాన్ని ఎవ్వరూ నాయన చేదాచుకోకుండా నిత్యము ప్రతినిత్యం నిన్ను మరొక నీ సన్నిధిలో క్రమము తప్పకుండా నీతో గడిపే ఆ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా నీ బిడ్డలు క్రమముగా నీ సన్నిధిలో ఆశీర్వదించబడేటట్లుగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. ఈ విశ్రాంతి దినములో ఉండే ఆశీర్వాదాలు ఒక 5 విషయాలు ఈరోజు మీతో బిడ్డలతో మాట్లాడారు. ఇంకా ఎన్నో విషయాలు మీ చిత్తమైతే రాబోయే దినాల్లో మీరు మాట్లాడి ఇంకనూ మీరు బలపరచాలి. లోతైన సత్యాలు తెలుసుకోవడానికి వాళ్ళ హృదయాలు మీరు సిద్ధపరచండి, ఆసక్తిని కలిగించండి. వారి వారి గృహాలకి గ్రామాలకి బిడ్డలందరినీ క్షేమముగా నడిపించి మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం పరిశుద్ధులకు కూడి వచ్చిన మన అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్.